కాస్త ఇంకొంచెం మలుపు తిప్పి వాయిస్ మాడ్యులేషన్‌ని కాస్త వేవ్స్ ఆఫ్ వాయిస్ అని పెట్టారు. ఓకే. విజయవాడ నుంచి ఒక పర్సన్. ఆ కోఆర్డినేటర్ అలా పెట్టిన వెంటనే అబ్బా! ఇదేదో బావుంది. మాడ్యులేషన్ కాదు ఇది వేవ్స్ ఆఫ్ వాయిస్ అని అప్పటినుంచి అదే టైటిల్‌తో నేను కంటిన్యూ అయిపోయి, నా ఆడియన్స్ నన్ను గుర్తుంచుకోవాలంటే, మీ ఆడియన్స్ మిమ్మల్ని గుర్తుంచుకోవాలంటే వేవ్స్ ఆఫ్ వాయిస్. ఆల్‌రైట్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, వేవ్స్ ఆఫ్ వాయిస్‌లోకెళ్ళిపోదామా? ఎళ్ళిపోవాలంటే యెస్ ఒక మ్యామ్. చిన్న డీల్. ద డీల్ ఈస్ వెన్ ఎవర్ కత్తిలాంటి మ్యాటర్ రా బాబోయ్! సూపర్ సీక్రెట్ రా బాబోయ్! అని మీకు అనిపించినప్పుడు చాట్ బాక్స్‌లో మీరు నాకు ఆహా! అనేయాలి. ఏంటెయ్యాలి? ఏహెచ్ఏ ఆహా! అప్పుడు నాకు 2 ముద్దలు ఎక్కువ తిన్నట్టనమాట. ఇట్ విల్ గివ్ మీ ఎనర్జీ. ఇట్ విల్ గివ్ మీ ఎనర్జీ టు గివ్ యూ మోర్. ఏమంటావు? ఆహ్, క కమలిని ఏమంటావు కమలిని? డీల్ ఓకేనా? మ్యామ్. చంద్రశేఖర్ చంద్ర గారు, వెంకట్రావు తుమ్మల గారు. అబ్బా! అయ్యో! ఇంకా నేనేం చెప్పలేదు. అప్పుడే మొదలుపెట్టేసారు ఆహాలు. యాహ్! ఓకే. సో, ఐ బిలీవ్ థట్ ద డీల్ ఈస్ ఓకే. ఎక్కడన్నా ఆహాలు తగ్గిపోయాయంటే నా గొంతు గూడా ఇలా పడిపోతది చూడండి. చెప్తున్నా ముందే. సో, ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచొస్తున్నారు? ఏ క్వాలిఫికేషన్‌తో వస్తున్నారు? అవన్నీ వదిలేసి లెట్ అస్ ఓన్లీ లెర్న్ అబౌట్ వాయిస్. వాయిస్‌ని ఎంత పవర్‌ఫుల్‌గా తీసుకెళ్ళాలి. ఒక ట్రైనర్‌గా, స్పీకర్‌గా అంతెందుకు మీ ఆవిడతో, మీ భర్తతో మాట్లాడటానికి కూడా. ఏమంటారు? చంద్ర గారు నవ్వేస్తున్నారు. అంటే బాగా నేర్చుకోవాలని ఫిక్స్ అయిపోయారు క్లాస్‌లో. నేర్చుకుంటారు. ఏదో ఒకటి నేర్చుకుంటారు. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ తిరుపతి. లెట్ us గెట్ ఇంటూ వేవ్స్ ఆఫ్ వాయిస్. వాట్ ఈస్ వేవ్స్? వేవ్ ఎలా ఉంటుంది? ఇలా పైకి, కిందకి, పైకి, కిందకి ఉంటుంది కదా! సో, ఈ పైకి, కిందకి అనే ఎలిమెంట్స్‌లో మీకు 2 వి1 అండ్ వి2ని ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానండి. వి1 అంటే ఏంటి అంటే కమ్యూనికేషన్‌లో ఒక టూల్ అనమాట. ఒక మెకానిజం. ఒక ఒక ట్రాన్స్‌పోర్టేషన్ బండిలెలా వాడతామో కమ్యూనికేషన్‌లో వి1 అలా వాడాలి. ఏంటి వి1? విజువల్ ఇమేజ్. సో, మీరొక మనిషిని చూడగాల్నే ఏమనుకుంటారు? అబ్బా! భలే చక్కగా బొమ్మలా రెడీ అయ్యొచ్చిందే. లేదా ఏంటి అంత ఓవర్‌గా రెడీ అయ్యొచ్చింది. సంథింగ్ పాజిటివ్ ఆర్ నెగెటివ్. విజువల్లీ అతన్ని చూడగానే అబ్బా! మస్త్ ఇంటెలిజెంట్‌లా ఉన్నాడే అని ఏదో ఒక ఇమేజ్‌ని మీరు ఫార్మ్ చేసుకుంటారు. వి1. బట్ ఈ వి1 కాస్త నోరు తెరిచి మాట్లాడినప్పుడు వి2గా కన్వర్ట్ అయ్యి వోకల్ ఇమేజ్‌కెళ్తుంది. సో, మా ప్రభాకర్ గారు నన్ను చూసి, ఈమేంటో బ్లేజరేసింది, లిప్‌స్టిక్ పెట్టింది, ఏం జెప్తదో అనుకున్నారు మా ప్రభాకర్ గారు. అప్పుడు నేను మ్యాటర్ చెప్పగలే, సో, మనం ఇవాళ వాయిస్ మాడ్యులేషన్ చెప్తాము అని చాలా వీక్‌గా మాట్లాడుతున్నా. వి1కి, వి2కి సెట్ అయిందా అప్పుడు? బ్రేకేజ్, బారియర్. 10 సెకండ్స్‌లో ఆయన డిస్కనెక్ట్ అయిపోయాడు నాకు. బట్ అదే ఇంకెవరో ఇలాగే ఈమె ఓవర్ యాక్షన్ ఇంకా నేను జుట్టు ఇరబోసుకొని రాలేదు దెయ్యంలాగా అని ఏదో అనుకున్నారు. బట్ దెన్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్‌లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ మీకు చెప్పటానికి నన్ను పిలిచినందుకు థాంక్ యూ సో మచ్ అంటూ నేను మొదలుపెట్టాను. అప్పుడు వి1కి వి2 యాడ్ చేసి పవర్‌ఫుల్ చేస్తదా? డిస్కనెక్ట్ చేస్తదా? యాడ్ చేస్తది. సో, మై డియర్ ఫ్రెండ్స్ వి1 అండ్ వి2 ఇస్ ద ఫస్ట్ సీక్రెట్ మనం నేర్చుకుంటున్నాము. 2 కలగలిపితే ఏమవుతుంది అంటే, ఆ వి1లో వచ్చే అజంప్షన్స్ ఏమైతే ఉన్నాయో, వాటిని నమ్మకాలుగా మార్చుకోబోతున్నాం. వాళ్ళు నిన్ను అస్యూమ్ చేసుకున్నారు. నీ బట్ట చూసి, నీ వేషధారణ చూసి అస్యూమ్ చేసుకున్నారు. బట్ మీరు గొంతెత్తి మాట్లాడినప్పుడు, ఆ పవర్‌ని మీరు వాళ్ళకి చూపించినప్పుడు, వాళ్ళు దృఢంగా తబితా ఈజ్ సంబడి తన బుర్రలో ఏదో మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ మనం నేర్చుకోవాలి. గంపా నాగేశ్వరరావు గారు గాని, పట్టాభిరామ్ గారు గాని వీళ్ళంతా వాళ్ళ వి1, వి2ని కలగలిపారు కాబట్టే దే ఆర్ పవర్‌ఫుల్ కమ్యూనికేటర్స్ మై డియర్ ఫ్రెండ్స్. రైట్? సో, మీరీ బాడీ లాంగ్వేజ్ గురించి ఇంకా మీకు మిగతా సెషన్స్‌లో ఇంకా చాలా తెలుస్తాయి. బట్ దట్స్ ఓకే. ఫస్ట్ సీక్రెట్ విజువల్ అండ్ వోకల్ కాంబినేషన్స్ తీసుకున్నాం కాబట్టి, వాయిస్‌కి రావాలంటే వర్డ్స్ హావ్ మోర్ పవర్. అందుకనే వర్డ్స్‌ని రాసినప్పుడు ఒకలాగా అర్థం చేసుకోవచ్చు. దాన్ని చదివినప్పుడు ఇంకొకలాగొస్తుంది. అందుకే వాట్సాప్ ఆడియోలో వచ్చే ఆడియో మెసేజ్ ద్వారా ఇంకా క్లారిటీ ఉంటుందా? అదే జస్ట్ మెసేజ్ ద్వారా క్లారిటీ ఉంటుందా? ఆడియో ద్వారా కొంచెం ఎక్కువ క్లారిటీ ఉంటుంది. అతను లేదా ఆమె మనకి ఏ ఎమోషన్‌లో పంపిస్తున్నారో ఆడియో మెసేజ్‌లో ఇంకా ఎక్కువ ఆ కోపం కానీ, ఆ ప్రేమ కానీ ఆడియోలో ఎక్కువ తెలుస్తుంది. సో, వర్డ్స్ ఆర్ పవర్‌ఫుల్. కానీ ఆ వర్డ్స్‌కి వాయిస్ తోడైనప్పుడు
ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. డీల్ ఓకే? థాట్ ఈస్ వై ఆఖరికి ఒక ఇంటర్వ్యూలో కూడా ఏమంటారు? నీ గురించి పేజ్డ్ రెజ్యూమే ఉంది. కానీ మళ్ళీ వచ్చి వాట్ డు దే ఆస్క్? టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. హరిత, ఈ క్వెషన్ నీకొస్తుంది. యూ బెటర్ బి రెడీ. టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్‌కి అనర్గళంగా చెప్పాలి. ఇంపాక్ట్‌లో 30 డేస్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయే లోపల యూ షుడ్ బి రెడీ హరిత. సో, నీ గొంతు ఆ రెజ్యూమ్‌కి ఒక ఆటోమేటిక్ బ్యాక్‌గ్రౌండ్‌ని యాడ్ చేసి డిస్‌ప్లే చేస్తూ ప్రెజెంట్ చేస్తుంది కాబట్టి టెల్ మీ అబౌట్ యువర్‌సెల్ఫ్. థాట్ ఈస్ వై వర్డ్స్ కంటే ఎక్కువ వాయిస్, హ్యూమన్ వాయిస్ ఇంపార్టెంట్. దానికొక గొప్ప డీపర్ మీనింగ్ యాడ్ అవుతది. నేను చెప్పలేదండి ఇది. మాయా ఏంజెలో అని ఆఫ్రికన్ అమెరికన్ రైటర్ చెప్పింది. అమేజింగ్ రేసిజం కోసం పోరాడిన ఒక లేడీ. కమింగ్ బ్యాక్ టు 7:38:55 నేను ఆలస్యం అవుతున్నప్పుడు మా గిరిజ గారు చెప్తా ఉన్నారు మీకు బాడీ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అని. దట్స్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. 7% మాత్రమే నువ్వు ఏం మాట్లాడతావు? నీ కాంటెంట్ ఏంటి? నీ పీపీటీలో ఎంత మ్యాటర్ ఉంది? బట్ దెన్ 55% నీ కదలికలు, నీ కళ్ళు, నీ హావభావాలు, చేతులు. అండ్ దెన్ 38% గొంతులో పైకెత్తటం, దింపటం ఆహాహాహాహా! ఇవన్నీ కలిస్తే రూల్ ఆఫ్ పర్సనల్ కమ్యూనికేషన్ 100% నీ ఆడియన్స్‌కి నువ్వు గుర్తుండిపోవటానికి మనం తీసుకునే ప్రయత్నమే 7:38:55 రూల్ మై డియర్ ఫ్రెండ్స్. అసలు గొంతేంటి? అసలు వాయిస్ ఏంటి? సైంటిఫిక్‌గా మాట్లాడి మీ నెత్తి నేను తినను. సింపుల్‌గా ఏం చెప్తానంటే, లోపల నుంచి మన లంగ్స్‌లో నుంచి మనం ఒక ఊపిరిని రిలీజ్ చేస్తున్నప్పుడు అది బయటకొస్తుంది. అది బయటికి మాట రూపంలో వస్తుంది. దీన్ని కొన్ని భాషల్లో అన్ని భాషల్లో లోపల నుంచి బయటికి పుష్ చేస్తే, కొన్ని భాషల్లో బయట నుంచి కూడా లోపలికి తీసుకుంటారు. ఆఫ్రికన్ భాషల్లో ఎస్పెషల్లీ వాళ్ళకి మనకిప్పుడు 'బాహుబలిలో' నిమ్డా టోస్ట్రా క్రిస్టా అనేదో ఉంటది చూసారా? వాట్ ఈస్ థాట్? దట్ ఈస్ మోర్ లైక్ ఇంటేక్ ఉంటుంది. సింధీలో గూడా ఉంటుంది. సింధీ తెలుసా అండి? ఒక సింధీ, పంజాబీ భాష సింధీ. దాంట్లో గూడా మోర్ ఆఫ్ ఇంటేక్ ఉంటుంది. మిగతా వాటన్నిటిలో చూడండి నోట్లో నుంచి లేదా ముక్కులో నుంచి ఓ పేపర్ పెట్టుకున్నారనుకో, మాట్లాడుతున్నప్పుడు ఇది ఊగుతది. ఆ పేపర్ సైలెంట్ రూమ్‌లో కూర్చుంటే. బికాజ్ లోపల నుంచి బయటికి రిలీజ్ చేస్తున్నాం. మన లంగ్స్‌లో నుంచి ఊపిరిని బయటికి రిలీజ్ చేస్తూ వాయిస్ మాట్లాడుతున్నాం. అయితే ఈ ప్రొడక్షన్‌లో భాగంగా మనము 0, 1, 2, 3, 4 అని ఎన్నో లెవెల్స్ ఒస్తాం. కామన్ సెన్స్ వాడండి తిరుపతి. కామన్ సెన్స్ వాడి 0, 1, 2, 3, 4లో సేఫెస్ట్ ఏదో చెప్పరా ప్లీజ్? సేఫెస్ట్ లెవెల్ ఏది? సేఫెస్ట్ లెవెల్ ఏది? చాట్ బాక్స్ ఈస్ ఓపెన్ టు యూ. డోంట్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్. చాట్ బాక్స్‌లో మాత్రం చెప్పండి. ఓకే. 2 స్వరూప్ సెస్ 2 హరిత సెస్ హరిత నువ్వు మరీ నీ ఏమంటావు? నీ టీనేజ్ లైఫ్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేకు. ఔట్‌సైడ్ వాయిస్‌లో జీవితాంతం 4లో సేఫ్‌గా అరిస్తే ఇంక ఉన్నట్టే నీ గొంతు. ఆల్‌రైట్. ఏంటి చాలా చాలా డిఫరెంట్ ఆన్సర్స్ వస్తున్నాయి. 3 అంట, 4 అంట, 2 అంట. కమ్ ఆన్ గైస్ మెజారిటీ ఏమొస్తుంది? ఆన్సర్స్ కావాలి నాకు. 4 అట. ప్రభాకర్ గారు గూడా 4 చెప్తున్నారు. నేనడిగిన ప్రశ్న మీరు మిస్‌అండర్‌స్టాండ్ అయినట్టున్నారు. మై క్వెషన్ ఈస్ విచ్ ఈస్ ద సేఫెస్ట్ వాయిస్? మీకు మీ జీవితానికి, నాకు నా జీవితానికి సేఫ్ వాయిస్ 1 2 0 అని అడుగుతున్నాను. 0 మ్యామ్. ఆ! 0 మ్యామ్. ఇప్పుడు మరీ ఇప్పుడు మీ ఆయన మిమ్మల్ని మీ పట్టు చీర కొనిచ్చలేదని మీరు 0 మ్యామ్. మొహమాటపడతారు. ఆ కేటగరీ వాడొద్దిక్కడ. అది మరీ 0 అంటే ఇంకది ఏవి కమ్యూనికేషన్ లేకుండా ఉండటం. హా! కమలిని ప్రియ 2, చంద్ర గారు 2, రమేష్ గారు 2. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. ద సేఫెస్ట్ ఈస్ నంబర్ 2. ఇది నిశ్శబ్దం. సో రాంగ్. నిశ్శబ్దంగా ఉంటే ఏం కమ్యూనికేషన్ అయింది? రాంగ్. విస్పర్ అనేది సీక్రెట్. సీక్రెట్ అనే దాని గురించి ఎంత చిన్నగా చెప్పుకుంటే మన వాయిస్‌ని యాక్చువల్లీ అంత స్ట్రెయిన్ చేస్తున్నాం. ఏంటంటే వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మాట్లాడతాం ఆ సీక్రెట్‌లో? దట్స్ నాట్ సేఫ్. పార్ట్నర్ వాయిస్ ఈస్ ద సేఫెస్ట్. ఇంకా కొద్దో గొప్పో అంటే గ్రూప్ వాయిస్ ఈస్ ఓకే. అండ్ దెన్ ఔట్‌సైడ్ వాయిస్ ఈస్ అ డేంజరస్ థింగ్. పీటీ టీచర్స్‌కి ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంత జాగ్రత్త తీసుకోవాలి. బికాస్ దే ఆర్ యూజింగ్ ఔట్‌సైడ్ వాయిస్ మోర్. మరొక సెషన్‌లో మీరు నేను నిల్చున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ మీ గురించి చెప్పొద్దు. నా గురించి చెప్పండి. ఇప్పుడు నేను 1 వాడుతున్నానా? 2 వాడుతున్నానా? 3 వాడుతున్నానా? 4 వాడుతున్నానా? రైట్ నౌ. యాక్షన్‌తో చూపించొచ్చు. ఎవ్రీబడీ ఐ యామ్ లుకింగ్ అట్ యూ ఆల్.
3. ముఖేష్ గారు చెప్తున్నారు 2 అట. ఇంకెవరో వెంకట్ గారు 3 అట. హరిత గారు 3 అట. రైట్. యాక్చువల్లీ నేనిప్పుడు ఇలా తీసేసి ఏం చేశాను ఇప్పుడు నేను? మీతో ఎలా మాట్లాడానో అటు తిరిగి నా డాటర్‌తో అలాగే మాట్లాడాను. దిస్ ఈస్ నాట్ గ్రూప్ వాయిస్. దిస్ ఈస్ పార్ట్నర్ వాయిస్. దిస్ ఈస్ ద సేఫెస్ట్. కానీ ఇదే ఒక మైక్ దొరికిందనుకో మైక్. దీన్ని నేను ఇదే టోన్‌లో మాట్లాడుతూ అవసరమైనప్పుడు మాత్రమే 3కెళ్తూ అవసరమైనప్పుడు మాత్రమే అన్నప్పుడు ఏం చేశాను? ఒక హైకెళ్ళి 3 తీసుకున్నా. మళ్ళీ 2కొచ్చేసా. డిడ్ యూ అండర్‌స్టాండ్ ద డిఫరెన్స్? సో, గొంతుంది గదా! ఉంది గదా! దేవుడు ఎనర్జీ ఇచ్చాడు కదా! అని మా హరితలాగా 4లో అరుచుకుంటూ వెళ్తే అయిపాయే. ట్రైనర్‌గా 2 నెలల కంటే ఎక్కువ బతకలేరు. గొంతు పోద్ది. ఇలాంటి ఎక్సైట్‌మెంట్, ఓవర్ ఎక్సైట్‌మెంట్‌లు నేను గూడా బాగా చూసుకొని దాని తర్వాత ఐ లెర్న్డ్ మై లెసన్. అరవటం ఈస్ గోయింగ్ టు డామేజ్ యువర్ వాయిస్. ఓకే. ఆల్‌రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. మొత్తానికి ఏం నేర్చుకోబోతాను నెక్స్ట్ ఒక అర్ధగంట అంటే పి పా పా టో రె. పి ప పా టో రె. పి ప పా టో రె. పీపా బాటోరే. Okay, let us go one after the other and understand. Obviously మీకు 3 పీస్ కనిపించాయి కాబట్టి 3 పీస్‌లో మొదటి పీ పిచ్. ఏంటి ఈ పిచ్ అంటే మీ వాయిస్‌కి ఒక ఫ్యాన్ రెగ్యులేటర్ నేను ఇక్కడ ఇచ్చాననుకో, ఆ ఫ్యాన్‌ని ఇంక్రీజ్ చేస్తున్నా, డిక్రీజ్ చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నా, డిక్రీజ్ చేస్తున్నారు, ఇంక్రీజ్ చేస్తున్నా, డిక్రీజ్ చేస్తున్నారు, అవసరానికి మించినప్పుడు అవసరం సరిపోయినప్పుడు యూ హావ్ టు టాక్. ద మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఇస్ ఎవరైనా కిండర్‌గార్టెన్ టీచర్స్ ఉన్నారా మీలో? కిండర్‌గార్టెన్ అంటే పిల్లలు జూనియర్ పిల్లలు, ప్రీ కేజీ ఎనీబడీ? ఓకే చలో. ఎనీ స్కూల్ టీచర్, ప్రైమరీ టీచర్. మీ సారీ? మ్యామ్. హూ రమ్యశ్రీ ఇస్ మ్యామ్. థాట్? రమ్యశ్రీ మ్యామ్. శ్రీ. సూరజ్ రమ్యశ్రీ. రమ్య గారు. సో రమ్య గారు మ్యారీడా? జస్ట్ యెస్ ఇఫ్ ఐ మ్యామ్. మే ఆస్క్. మ్యారీడ్. మ్యారీడ్. యెస్ మ్యామ్. సో ఇవాళ రేపు మీ యానివర్సరీ. ఓకే. మీరు యానివర్సరీ చక్కగా పట్టు చీర కట్టుకున్నారు. హ్యాపీగా రెడీ అయిపోయి బయలుదేరారు. మీ యానివర్సరీ మూడ్‌లోనే మీరున్నారు. మీరెళ్లి యూ ఎంటర్డ్ ఇంటూ ద ఆడిటోరియం అండ్ యూ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ రూమ్. మీరు హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నారు. అసెంబ్లీ టైమ్ అయింది. అసెంబ్లీ టైమ్‌కెళ్లారు. అండ్ దెన్ చూడకూడని ఒక పర్సన్‌ని చూసారు. ఎవరైనా అంటే మీ క్లాస్‌లో మోస్ట్ కాంప్లికేటెడ్ పిల్లగాడు వాళ్ళ డ్యాడీ. ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నాడు కార్నర్‌లో. అసెంబ్లీ ఎప్పుడైపోతది మిమ్మల్ని ఎప్పుడు పట్టాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. మీరేమో ఆ రోజు మార్నింగ్ మీరు గుడ్ మార్నింగ్ మై డియర్ చిల్డ్రన్, ఇవాళ లెట్ us లెర్న్ నంబర్స్ అని మీరు చాలా మస్తు ఎక్సైటింగ్‌గా ప్లాన్ చేసుకున్నారు. బికాజ్ మీరు ఇన్ హ్యాపీ మూడ్ ఉన్నారు కాబట్టి. ఆయనని చూసిన యెస్. వెంటనే మీకు తెలిసింది ఏదో ఉంది. ఈయనిప్పుడొచ్చి మనల్ని ఏదో మన మైండ్‌ని స్క్రూ చేస్తాడని మీరు అనుకున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఆయన వచ్చాడు. వచ్చిన "ఏంటి మేడం? ఏంటి మేడం? షూకి పాలిష్ ఏసుకోకుండా బయట నిల్చోబెట్టేస్తారా?" అని చెప్పి ఆయన మొదలుపెట్టాడు. మొదలుపెడితే మీ టెంపర్ కంట్రోల్ చేసుకొని మొత్తానికి యానివర్సరీ కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని, "సరే సార్ ఏం లేదు సార్. చిన్న పిల్లలు సార్ నేర్చేసుకుంటారు సార్. ఇట్స్ ఓకే సార్" అని మీరు స్మైల్ చేసుకొని ఆయన బాయ్ చెప్పేసిర్రు. ఇప్పుడు క్లాస్‌లోకొచ్చారు. మీరు మాట్లాడాలనుకున్న టోన్ ఏంటి? "గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ మనం నంబర్స్ నేర్చుకుందాం." మీ టోన్. అది యెస్ మీ మ్యామ్. ప్రిపరేషన్. మనోడు మొత్తం మీ మైండ్ స్పాయిల్ చేసేసాడు. ఇప్పుడు మీరు కలర్స్. క్లాస్‌లోకి ఎంటర్ అవుతున్నారు. మీరు క్లాస్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆల్‌మోస్ట్ మీ ఎమోషన్ ఎలా ఉంటదంటే ఇలా ఉంటది. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓపెన్ యువర్ బుక్స్. వాట్ ఈస్ ఇట్? క్లీన్ యువర్ నోట్స్. మీ మమ్మీ కర్చీఫ్ పెట్టలేదా? క్లీన్ యువర్ నోట్స్. యువర్ ప్రిపరేషన్ వాస్ సంథింగ్ ఎల్స్ అండ్ యువర్ ఎమోషన్ టుక్ యూ టు సమ్‌వేర్ ఎల్స్. Technically speaking, good morning children is the lower pitch. Good morning children. Open your notes is the higher pitch. How many of you understood ఈ లో పిచ్, హై పిచ్ డిఫరెన్స్ ఎంతమందికి అర్థమైంది? మేడం అసలు మాకొక స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదెందుకుంటది? ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఉంది. వెంకట్రావు గారికి వచ్చింది డౌట్. స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రమణ గారు స్టేజ్ మీద నిల్చొని మాట్లాడుతున్నారు. మేబీ స్వామి వివేకానంద గారి జయంతి రోజు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ చక్కటి కోట్స్ ఇచ్చిన స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకుంటూ ఆయనకొక సెల్యూట్ చెప్తూ మనం ముందుకు వెళ్దాం అనుకుంటూ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ అక్కడెక్కడో ఉన్న మా మధు అలాగే కెమెరా ఆఫ్ చేసుకొని ఉన్నాడు. ఆ కెమెరా ఆఫ్ చేసినప్పుడు మా రమణ గారికి ఏమనిపించింది? వెంటనే ఇలా కోపం వచ్చింది. నేను ఇంత కష్టపడి ప్రామిస్ మధు గారు ఇట్స్ ఓకే. ఐ వాస్ జస్ట్ జోకింగ్. ఇంత కష్టపడి నేను ప్రిపేర్ అయ్యి వస్తే ఈళ్ళు కెమెరాలు ఆఫ్ చేసుకొని కూర్చుంటారు ఈళ్ళు అని ఆయనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. లేదా ఇంకొకరెవరో మొబైల్ యూజ్ చేస్తున్నాడు. ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చి అప్పుడు వెంటనే ఇంకొకరెవరో నిద్రపోతున్నారు. ఈ ముగ్గురిని టచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. కెమెరా ఆఫ్ చేసిన ఆయనని,
నిద్రపోతున్న అతన్ని అండ్ దెన్ వినని పక్కన వాళ్ళని గెలుకుతున్న ఇంకొకరిని. ఈ ముగ్గురిని టచ్ చేయటానికి ఆయన అనుకున్న కొటేషన్ అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈస్ రీచ్. ఎంతమందికి తెలిసి ఆ కొటేషన్? అరైజ్, అవేక్ తెలుసు కదా! ఆయన అనుకున్న కొటేషన్ ఇది. కానీ అక్కడ మధు కెమెరా ఆఫ్, ఇంకొకరు డిస్టర్బింగ్, ఇంకొకరు స్లీపింగ్. అరైజ్, అవేక్ అనగానే మనోడు "హా!" అని నిద్ర లేచేసాడు మనోడు. థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ పిచ్. సో, నేను నిద్రని డిస్టర్బ్ చేయడానికే కాదు. ఇంకెక్కడన్నా కూడా ఒక పవర్‌ని మీరు తీసుకురావాలన్నప్పుడు మీరు ఆ పిచ్‌ని ఇంక్రీజ్ చేయండి. ఈ పిచ్ ఏంటి? హై పిచ్ ఆఫ్ సాంగ్, లో పిచ్ ఆఫ్ సాంగ్ కాదు ఈ పిచ్. ఆ పిచ్, ఈ పిచ్ ఒకటి కాదు. మనం సింగింగ్‌కెళ్ళట్లా. మనం ఓన్లీ స్పీకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ ఎత్తుకోవాలి, ఎక్కడ గట్టిగా ఒత్తాలి అనే దాంట్లో పిచ్ గురించి మాట్లాడుతున్నాం. ఎంతమందికి ఈ చిన్న డిఫరెన్స్ అర్థమైంది? వి హావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మెల్లగా చూసుకుందాం. రైట్? సో, విల్ గో టు పేస్ అండ్ పాజ్. ఈ 3 చూసుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్‌కెళ్దాం. ఆల్‌రైట్. ద సెకండ్ వన్ ఈస్ పేస్. ఏట్రా వచ్చేవేటప్పుడే? ఏంట్రా వచ్చేసావా అప్పుడే? ఈ రెండిట్లో ఏ వర్డ్స్, ఏ ఊరి ఐ మీన్ లైక్ ఫస్ట్ సెంటెన్సా? సెకండ్ సెంటెన్సా? ఏది ఎక్కువగా ఫాస్ట్‌గా ఉరికింది? నంబర్ 1 ఆర్ 2? ఏట్రా వచ్చేసావేటప్పుడే? పాలు తాగేసావేటి? ఇదా? లేదా ఏంట్రా వచ్చావా? బయలుదేరావా? స్టార్ట్ అయ్యావా? ఏది ఎక్కువ ఫాస్ట్‌గా ఉరికింది, పరిగెత్తింది? షో మీ సమ్ ఆన్సర్స్ గైస్. వన్ వాస్ స్లోవర్ ఆర్ ఫాస్టర్? వన్ వాస్ ఫాస్టర్ రైట్? వన్ వాస్ ఫాస్టర్. అదే మన సెకండ్ ఎలిమెంట్. ఎన్ని పదాలని ఒక మినిట్‌లో కవర్ చేస్తున్నాం అనేదే పేస్. ఎంత ఫాస్ట్‌గా పరిగెడుతున్నాం. కొన్ని భాషలు చాలా స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్దూ. అరే సర్ది ఓ మియా తెలుగు దక్కని అంటే తెలుగు అండ్ హిందీ మిక్స్ చేసుకునే మాటలు అవన్నీ అరే ఆడంతే బయ్ ఎప్పుడొస్తాడో, ఎప్పుడు పోతాడో చాలా సాగదీస్తూ ఉంటాయి. బట్ ఇందాక మనం అనుకున్న శ్రీకాకుళం సైడ్ యాస ఎట్లుంటుంది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. సో, యాస్ ఎ స్పీకర్ మీరు మేడం మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. మేము ఉర్దూ డైలెక్ట్ ఉంటది. నేను ఫాస్ట్‌గా ఉరకలేను. నేను స్లోగా మస్తు జబర్దస్త్ మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా అన్నాననుకో డిస్కనెక్ట్ ఉంటుంది నా ఆడియన్స్‌కి నాకు. బట్ స్లోగా ఉన్న నేను స్పీడ్ అవ్వాలి. స్పీడ్‌గా ఉన్న శ్రీకాకుళం వాళ్ళు స్లో అవ్వాలి. ఒక బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసి స్పీకర్‌గా స్టేజ్ మీద ప్రాక్టీస్ చేసుకొని ప్రెజెంటేషన్‌కి దిగాలి. అందుకోసం సెకండ్ ఎలిమెంట్ పేస్. ద థర్డ్ ఎలిమెంట్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఈస్ అబౌట్ పాజ్. మరక మంచిదే. పాజ్ కూడా మంచిదే. మేడం పాజ్ అయితే మ్యాటర్ మర్చిపోయాం అనుకుంటాం కదా! అనుకుంటారేమో మేడం అని ఎవరైనా అనుకుంటే, ఫర్ దెమ్ లెట్ us గో ఇంటూ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద సెషన్ అండ్ అండర్‌స్టాండ్ మోర్ ఇన్ డీటెయిల్. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఐ వాంట్ టు కవర్ వన్ మోర్ స్లైడ్ అండ్ కమ్ బ్యాక్ టు యూ. సో, పేస్ ఏం చేస్తుందంట? అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది. టెన్షన్‌ని క్రియేట్ చేస్తుంది. లేదా స్లోగా మాట్లాడితే ఫియర్‌ని క్రియేట్ చేస్తుంది. ఒక దయ్యం స్టోరీని నరేట్ చేస్తున్నామండి. ఓకే. ఆ టైంలో మనం ఎలా చెప్తాం? ఇప్పుడు సడెన్‌గా కర్టెన్ ఓపెన్ అయింది. ఆ కర్టెన్‌లో వెనక నుంచి ఒక 2 కాళ్ళు కనిపించాయి. సడెన్‌గా కర్టెన్ ఓపెన్ అయింది. కర్టెన్ వెనక 2 కాళ్ళు కనిపించాయి అని చెప్తారా ఎవరన్నా దయ్యం స్టోరీని? లేదా చిన్న పిల్లల దగ్గరికెళ్లారు. చిన్న పిల్లల దగ్గరికెళ్ళి మంచిగా చదువుకోవాలి నాన్న, మంచిగా చదువుకుంటే చాలా మంచిగుంటది నాన్న మీ జీవితమే అని స్లోగా స్లో పేస్‌లో మాట్లాడతారు. అదే ఒక మంచి ఉర్రు తొలగించే క్రౌడ్ దగ్గరికెళ్లారు. ఆ క్రౌడ్ దగ్గరికెళ్లి స్మోకింగ్ గురించో, డ్రగ్స్ గురించో మాట్లాడుతున్నారు. అప్పుడెళ్లి మీ జీవితం మీదే. డ్రగ్స్ తీసుకోకండి. స్మోకింగ్ చేయకండి అని జెప్తారు. ఏం జెప్తారు? డ్రగ్స్, డ్రగ్స్ తీసుకుంటున్నారా? మీ జీవితం సర్వనాశనం అవుతుంది. మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? ముందుకు తీసుకుంటారా? మీ జీవితం మీ చేతిలో ఉంది. ఎలా ఉరికారిక్కడ? పరిగెత్తారా లేదా? ఆ పరిగెత్తే పేస్‌నే నేను మాట్లాడుతున్నా. మన 'బాహుబలి' వచ్చి నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? అనంటే వర్కౌట్ అయ్యేదా? నాతో వచ్చేదెవరు? నాతో చచ్చేదెవరు? అన్నాడాయన. అన్నాడా లేదా 'బాహుబలి'? మీరందరూ నేనొస్తా, నేనొస్తా అని మీరు గూడా ఇక్కడ ఊగిపోయారు థియేటర్‌లో. థాట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పీకర్. యూ ఎన్ష్యూర్ థాట్ ఎక్కడ ఆ పేస్‌ని రన్ జేయాలా? ఎక్కడ ఆ పేస్‌ని స్లో డౌన్ జేయాలా? నేనెవరు అంటాడు. నేనెవరో తెలియని కళ్ళు నన్ను అలాగో చూస్తున్నాయని ఏదో అంటున్నప్పుడు లాస్ట్‌లో ఏమంటాడు? నేనెవరో అనడాయన. నేనెవరు అని సాగదీస్తాడు. ఒక కన్‌ఫ్యూజన్‌ని చూపిస్తాడు. ఆహాలొచ్చేసాయి.
అర్థమైందా? దిస్ ఈస్ ద ప్రాక్టికాలిటీ. బాహుబలి చెప్తే మీరు కనెక్ట్ అయ్యారు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు కనెక్ట్ అవ్వడం ఆల్మోస్ట్ 50% అయ్యేవాళ్ళేమో. రియాలిటీ. ట్రై దిస్ విత్ ఎగ్జాంపుల్స్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్ us go. Let us see that. మీ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ తెలుగు వర్క్స్ దట్ వి హావ్ ఇన్ ద తెలుగు లిటరేచర్. ఓకే. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకి, పదండి త్రోసుకు పోదాం పైపైకి. ఐ వాంట్ వన్ వాలంటీర్. ఒక్క వాలంటీర్ వచ్చి నేను చెప్పిన 2 ఎలిమెంట్స్‌ని, పిచ్‌ని, పేజ్‌ని చెప్పాలి. నేను పాజ్‌కి ఇంకా ఎళ్ళలే. మీరు ఏమి బలవంత పెట్టుకోవద్దు. పిచ్‌ని, పేజ్‌ని కవర్ చేస్తూ నాకిది ప్రాక్టికల్‌గా చేసి చూపించండి. ఓకే. మీరు అర్జెన్సీ క్రియేట్ చేస్తారా? స్పీడ్ క్రియేట్ చేస్తారా? డేంజర్‌ని క్రియేట్ చేస్తారా? టెన్షన్ చేస్తారా? ఒక ఫైనాలిటీ క్లైమాక్స్‌ని చూపిస్తారా? భయాన్ని చూపిస్తారా? మీ ఇష్టం. కానీ నాకు దీని సారాంశం శ్రీశ్రీ గారు ఎలా చెప్పాలనుకున్నారో అలాగే చేరాలి. ఐ వాంట్ ద హ్యాండ్స్ అప్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? స్వరూప్ సార్, వెంకట్ సార్, చంద్రబాబు రెడ్డి సార్ ఆల్రెడీ హ్యాండ్ రైస్ చేశారు. హ్యాండ్ రైజ్ చేశారు. వెరీ గుడ్. సో విల్ గివ్ ఇట్ టు చంద్ర గారు. చంద్ర గారు చక్కటి చిరునవ్వుతో, అదే చిరునవ్వుతో చెప్పేసేయండి. ఫస్ట్ వన్ మేడం, పిచ్ ఫస్ట్ చేంజ్ వన్ అంటే Pitch. పిచ్‌ని చెక్ చేస్తున్నా. నో. అట్లా విడివిడిగా చెప్పకండి. పిచ్‌ని, పేజ్‌ని కలగలిపి నాకు పెర్ఫార్మన్స్ ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా ఎనాక్ట్ చేయండి. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసు. పోదాం పైపైకి. ఓకే. ఆడియన్స్ చంద్రశేఖర్ గారిని అఫెండ్ చేయడానికో, డిఫెండ్ చేయడానికో కాదు గానీ, మీరు 10కి ఆయన ఇచ్చిన పిచ్‌కి ఎంత మార్క్స్ ఏస్తారు చాట్ బాక్స్‌లో చెప్పండి. 10కి ఎంత స్కోర్ ఏస్తారు సార్‌కి? చంద్ర గారికి. చాలా క్విక్ ఉండాలి యాక్షన్. క్విక్ టు యాక్షన్. 8, 6, 8, 6, 5. ఓకే. గుడ్. ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి చంద్ర గారి స్కోర్ బైపాస్ చేసే నాథుడు ఎవరన్నా ఉన్నారా లేదా అనేది మనం మళ్ళీ చూద్దాము. సో వి షల్ గివ్ ద ఛాన్స్ టు వెంకట్రావు గారు. వెంకట్రావు గారు ఇట్స్ యువర్ టర్న్. ఎస్ మేడం. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి త్రోసుకు పోదాం పైపైకి. ఓకే. నేను 10 on 10 గురించి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. నేను జస్ట్ స్కోరింగే అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. 8 అట, 7 అట, 8 అట, 8 అట, 7 అట. 7లో 8లు వచ్చాయి. ఓకే. ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, ఎవరిని కించపరచడానికి కాదు. లవ్లీ టాక్ మై డియర్ ఫ్రెండ్స్. లవ్లీ పెర్ఫార్మన్స్. ఏం తెలుసుకున్నాము మనము ఈ దాంట్లో అంటే, కొంచెం స్పీడ్‌గా చెప్పారు. ఆ స్పీడ్ చెప్పిన వాళ్ళకి, ఆ పేజ్‌ని ఎక్కువ ఫాస్ట్‌లో క్రియేట్ చేసిన వాళ్ళకి మీరు 8 ఇచ్చారు. కొంచెం స్లోగా చెప్పిన వాళ్ళకి మీరు 6 ఇచ్చారు. నౌ ఐ వాంట్ ఎ థర్డ్ పర్సన్. ఈ ఇద్దరు కాకుండా ఆ స్కోరింగ్ ఎందుకలా వచ్చిందో ఐ వాంట్ సంబడీ టు ఎక్స్‌ప్లెయిన్. కమలిని ప్రియ గారు, రాజేష్ గారు ఇంకెవరన్నా హ్యాండ్స్ రైజ్ చేయని వాళ్ళు చెప్పండి. హ్యాండ్స్ రైజ్ చేయని వాళ్ళు స్కోరింగ్ ఎందుకు అలాగా 6, 8 అంటే చాలా డిఫరెన్స్ కదా! హూ కెన్ టెల్ ది ఆన్సర్? అయ్య బాబోయ్! ఇలా నిశ్శబ్దంగా ఉంటే టీచర్స్ డే రోజు టీచర్ క్వెషన్ అడిగితే ఇంత అప్‌సెట్ చేస్తారండి మీరు? వెరీ హ్యాపీ ఈవినింగ్ మేడం. చెప్పొచ్చు. సురేంద్ర హ్యాపీ. హియర్. సురేందర్ సార్ ప్లీజ్. మేడం, ఈ మార్క్స్ ఇలా ఇవ్వడానికి కారణం మొదటగా ఆ సెంటెన్స్ ని వాళ్ళకి తెలిసి ఉండాలి. ఆ ఆ పద్యం లాగా రాశారు కదా, దాన్ని ఇంతకుముందు విని ఉండి ఏ విధంగా ఏ ఉద్దేశంతో రాశారో దాన్ని వినుంటే వీళ్ళు ఇప్పుడు విన్న దానికి మ్యాచింగ్ చేసి స్కోర్ ఇస్తారు మేడం ఈక్వల్ గా. కానీ ఆ! వాళ్ళకి దాని మీద అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు మేడం. లేకపోతే అందుకే అందరూ తప్పు స్కోర్స్ ఇచ్చారా అయితే? జస్ట్ నా ఒపీనియన్. ఓకే. ఓకే. మై డియర్ ఫ్రెండ్స్, యెస్, కాంటెక్స్ట్ అనేది చాలా ముఖ్యం. కాంటెక్స్ట్ ప్రకారం యువతని అరే లెవ్వండ్రా ఏదో ఒకటి చెయ్యండ్రా జీవితంలో అన్న కాంటెక్స్ట్‌లో రాసిన రచయిత ఆ కాంటెక్స్ట్ అది. సో అక్కడ మనం నిద్ర పెట్టడానికి మరో ప్రపంచం, నిద్రపోండ్రా మరో ప్రపంచం లాంటి మోడ్‌లో చెప్పామనుకోండి, ఇట్స్ నాట్ గోయిన వర్క్. దేర్ సమ్ అర్జెన్సీ. అరే లెవ్వండి జీవితంలో ఏదో ఒకటి చేయండి. మరో ప్రపంచం పిలిచింది అనే అర్జెన్సీని ఆ సెకండ్ పర్సన్ చూపించగలిగారు. థాట్ ఈస్ వాట్ వి నీడ్ టు డూ ఇట్. ఇందాక మనం ఏమనుకున్నాము?
స్వామి వివేకానంద గారి కోట్ అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ అనుకున్నాం. ఇంగ్లీష్ అనే కాదు, ఏదైనా కూడా తెలుగులో కూడా చూసుకోవచ్చు మీరు. సో అప్పుడు అరైజ్ అవేక్ అంటే ఏంటి? లేచి తేజరిల్లు టైప్, అదొక లెవ్వు, లేచి కదులు అని. సెకండ్ హాఫ్ లో ఏముంటుంది? స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఇస్ రీచ్డ్. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్, మన పిచ్ ఎక్కడ రేస్ చేయాలి అన్నది టార్గెట్ మీద చూపిస్తాం. సో వాట్ యూ డూ? ఫర్ ఎగ్జాంపుల్, మీకు లేరా బాబు, లేచేదో ఒకటి చేయరా బాబు అన్నప్పుడు అది మీ ఇంటెన్షన్ అనుకోండి. అప్పుడు మీరు అరైజ్ అవేక్ మీద ఎక్కువ పిచ్ ఇచ్చుకుంటారు. కానీ మీ ఇంటెన్షన్ గోల్ అనుకోండి. అరే లేచి నీ గోల్ని అచీవ్ చేయరా అనుకున్నారు అనుకోండి. అప్పుడు రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఇస్ రీచ్డ్ అని హై పిచ్ గోల్లో తీసుకుంటారు. ఇంటెన్షన్స్ కమ్యూనికేషన్ చేయాల్సినది ఎవరు అంటే స్పీకర్. స్పీకర్ కనుక తన ఇంటెన్షన్ ని కరెక్ట్ ఫార్మాట్ లో కనుక పెట్టకపోతే ద సబ్జెక్ట్ ఈస్ కమ్యూనికేషన్ ఫెయిల్ అయినట్టే. మీరెంత సూపర్ బ్రిలియంట్ ఒక అమేజింగ్ బుక్ లో నుంచి కాంటెంట్ తీసుకొచ్చినా కానీ మీ పిచ్ ని, మీ పేజ్ ని మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ గా చూపించాలి. ద థర్డ్ వన్ ఇస్ ఫ్రేజెస్ మధ్యలో తీసుకునే గ్యాప్. ఈ గ్యాప్స్ ఏంటి అంటే, ఈ గ్యాప్స్ 3 పనులు చేస్తాయి. ఓకే, ఆ ఫస్ట్ పనులు తెలుసుకునే ముందు ఈ స్క్రీన్ మీద ఉన్న చదవండి. ఐ వాంట్ ఎవరు? హరిత చదవమ్మా. ఇది ఏముంటే స్క్రీన్ మీద అదే చదువు. లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3. మా స్కూల్ లేకుండా లోనికి రాకూడదు. నేనేం చెప్పా? లైన్ నెంబర్ 1, లైన్ నెంబర్ 2, లైన్ నెంబర్ 3. మా స్కూలే కుండలోని కిరాకూడదు. That's it. That is the power of mask. Sorry, power of mask kata. Power of pauses. మాస్కులు లేకుండా లోనికి రాకూడదు. ఇది కదా మన సెంటెన్స్. మనం చెప్పింది ఏంటి? మాస్కులే కుండలోనికి రాదు. అదే ఇంగ్లీష్లో చూసుకుంటే, give me 1 second, stuck అయ్యాను. అదే ఇంగ్లీష్లో చూసుకుంటే, క్రోకోడైల్స్ డు నాట్ స్విమ్ హియర్. మొసళ్ళు ఇక్కడ స్విమ్ చేయవు, మీరు దర్జాగా దూకండి చచ్చిపోండి అన్నట్టుంది. క్రోకోడైల్స్ డు నాట్ స్విమ్ హియర్ అంటే క్రోకోడైల్స్ ఉన్నాయి, జాగ్రత్త, దయచేసి ఇక్కడ స్విమ్ చేయరాదు అనే కాషన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, పాజెస్ మనకు చేసేవి ఏంటి అంటే, సో యాక్చువల్లీ బేసికలీ ఇలా ఫిల్లర్ వర్డ్స్ ని మన స్పీచ్ లోకి ఇచ్చేస్తుంటాయి. దట్స్ వెరీ పువర్ పర్ఫార్మెన్స్. ఆ ఫిల్లర్ వర్డ్స్ ని మనం అవాయిడ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సెకండ్ ఏంటి? టైమ్ టు థింక్. చెప్పాను కదా ఇందాకే, మరక మంచిదే అన్నట్టు మీకు ఆలోచించుకునే టైం ఒకటి ఇస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక చిన్న పాజ్ తీసుకున్నారు. ఆ పాజ్ లో మీరు మర్చిపోయిన పాయింట్ ని మీరు గుర్తు తెచ్చుకుంటున్నారు, లేదా చెప్పిన పాయింట్స్ నేను నెంబర్ వేసుకుంటున్నారు. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, వెంటనే మీకు ఆటోమేటికలీ ఆ పిచ్ పేజ్ చెప్పేశాను, నెక్స్ట్ పాజ్ అని థర్డ్ సిగ్నిఫికెన్స్. సో నంబరింగ్, బుల్లెటింగ్, లిస్టింగ్ వల్ల పాజెస్ తీసుకున్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేయలేకపోతే ఇంకా శాంతం వేస్ట్ అయిపోయినట్టు, అది వేరే విషయం. కానీ బట్ ఇఫ్ యూ ఆర్ ప్రాక్టీస్డ్, కాంటెంట్ మొత్తం మీదే, ఎవరి దగ్గర కాపీ కొట్టకపోతే మాత్రం ఆ పాజెస్ లో చాలా చక్కగా మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. ద థర్డ్ మంచి ఏంటి అంటే, ఆడియన్స్ కి కూడా టైం ఇస్తున్నారబ్బా ఆలోచించుకోవటానికి. ఏం ఆలోచించుకోవటానికి? థర్డ్ పాయింట్ ఏంటి అంటే, వెంటనే ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది అని వాళ్ళు కూడా ఒక చిన్నపాటి రీక్యాప్ వేసుకుంటారు. సో రైట్, హాస్ అవాయిడ్ చేయడానికి పాజ్ తీసుకోండి, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడానికి పాజ్ తీసుకోండి, ఆపర్చునిటీ అవతల వాళ్ళకు కూడా ఏం జరుగుతుందని గుర్తు తెచ్చుకోవడానికి. సో 3 P's కి బై బై చెప్పేద్దాం. పిచ్, పాజ్, పేజ్. నౌ లెట్స్ గో టు టోన్. ఏంటి టోన్ అంటే, గొంతు ఎలా ఎత్తి మాట్లాడుతున్నాం అనే దాంట్లోనే మెయిన్ ప్రాబ్లమ్స్ అంట. అసలు 10% మాత్రమే నీకు నచ్చలేదు, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, నీకు నచ్చింది అని. మిగతాదంతా గొంతు ఎలా ఎత్తావు, నాకు నచ్చలే, నువ్వు అలా కోపంగా మాట్లాడడం నాకు నచ్చలే, అంత కోపిష్టివా నువ్వు అనే దాంట్లో టోన్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. నా టోన్ గురించి మాట్లాడాలంటే సింపుల్ గా నవరసాలు అంటూ ఉంటాను చూసారా?
కోపం, ఆక్రోశం, శృంగారం, all of this are the tones. I don't want to touch everything in detail, but నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే each emotion will show different tone and దానికి different rules ఉంటాయి. కోపంగా మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారు? పవర్ చూపిస్తారు, అథెంటిసిటీ చూపిస్తారు, అహంకారం తెలిసో తెలియకో గొంతులో వచ్చేస్తుంది. ఆ కోపాన్ని మీరు స్పీకర్గా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక సిచ్యువేషన్లో ఒక కోపం గురించి మాట్లాడుతున్న ఎలిమెంట్ ఉంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ గురించి మీరు నరేట్ చేస్తున్నారు. ఆ కోపాన్ని మీరు ఎనాక్ట్ చేసి చూపించాలి. అప్పుడు ఒక పవర్ని తీసుకురావాలి, ఒక ఇంక్రీజ్డ్ వాల్యూమ్ని తీసుకురావాలి. వాడు వచ్చిన తెలిసో తెలియకో ఇమోషనల్గా యు క్యారీ దట్ ఇమోషన్ కాబట్టి ఎనాక్ట్ చేసినప్పుడు కూడా అదే తీసుకురావాలి. ఎంతమంది అగ్రీ చేస్తారు? మీరు ఎనాక్ట్ చేసేదేమో కోపిష్టి భర్త డ్రామా, మీరు చెప్పేదేమో అప్పుడు ఆమె వచ్చింది కూరలో ఉప్పేస్తే ఈయన ఏంటి కూరలో ఉప్పేసావు ఇంత అన్నాడు, అంటే కూరలో ఏంటి ఇంత ఉప్పేసావు అన్నాడు. అది కోపం. ఫస్ట్ ఇస్ జస్ట్ టాకింగ్. సో వాట్ ఎవర్ ఈస్ ఆర్ టోన్, యాంగర్ టోన్, ఆ స్ట్రాంగ్ టోన్, ఆ క్యూరియాసిటీ టోన్. అదే క్యూరియాసిటీ అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి? క్యూరియాసిటీ అనుకోండి, ఒకలాంటి స్లో డౌన్ చేసేస్తాం. అప్పుడు వచ్చారు, సడన్ గా నా స్పీచ్ అయిపోయింది, నేను లేచి నిల్చున్నాను. మై గుడ్నెస్, అక్కడున్న ఆడియన్స్ అందరూ లేచి నిల్చొని స్టాండింగ్ ఓవేషన్ లో క్లాప్స్ కొట్టారు. ఏం చెప్పాను? సాగదీసుకుంటూ ఒకలాంటి క్యూరియాసిటీని బిల్డ్ చేశాను. నెక్స్ట్ ఏంటి లాగా దయ్యం సినిమాలో చెప్పాను చూసాం ఇందాక, కర్టన్ వెనకాల కాళ్ళు ఉన్నాయని. దాట్ ఈస్ హౌ యూ నీడ్ టు ఎంగేజ్ యువర్ ఆడియన్స్ విత్ డిఫరెంట్ ఎమోషనల్ అటాచ్మెంట్స్. అదే బాధగా ఉంది, చావు గురించి మాట్లాడుతున్నారు. చావు గురించి మాట్లాడినప్పుడు మీరేం చెప్తారు? అక్కడ కూడా చాలా ఒకలాంటి యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ ద సాడ్నెస్ ఇన్ టు ద లోవర్ వాయిస్ ని తీసుకొస్తారు ఎమోషన్లోకి. ఇవన్నీ వన్ డేలో వచ్చేవి కావు. దీస్ ఆర్ సమ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఒకటే ఎగ్జాంపుల్ని తీసుకొని కోపంలో, ఆనందంలో, ఆక్రోశంలో, శృంగారంలో అన్నిట్లో చెప్పి చూడండి. మాకు ఇది అసైన్మెంట్గా ఇచ్చారు. మాకు అసైన్మెంట్ ఇచ్చినప్పుడు మేమందరం ఏదో మూవీ డైలాగ్స్ ఏదో చెప్పేశాము. కానీ వన్ పర్టికులర్ లేడీ భగవద్గీత శ్లోకాన్ని తీసుకొని డిఫరెంట్ నవరసాలని ట్రై చేశారండి. ట్రై చేయాలి, వాయిస్ మాడ్యులేషన్ మీద పట్టాలనే ఉండాలే కానీ ఎక్కడన్నా వాయిస్ మాడ్యులేషన్ ట్రై చేయొచ్చు. ఎంతమంది అగ్రీ చేస్తారు? ట్రై సేమ్ సెంటెన్స్ ని డిఫరెంట్ ఎమోషన్స్ లో ట్రై చేయండి. ఓకే, దాట్ ఈస్ నంబర్ 4. పిచ్, పేస్, పాజ్ అయిపోయింది, టోన్ అయిపోయింది. లెట్స్ గో టు ద నెక్స్ట్ ఎలిమెంట్ అండ్ దాట్ ఈస్ స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్. టోన్ లోనే ఇది ఒక ఎలిమెంట్, కానీ ఒక సపరేట్ ఎలిమెంట్ గా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ ఉంది, కానీ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ కాకుండా ఇందాక నేను చూపించిన మాస్క్ లేకుండా లోపలికి రాకూడదు అని ఏదైతే ఉందో దానికి వెళ్దాం. ఓకే, సో ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ని చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ తెలుగు ఎగ్జాంపుల్లో ప్రాక్టికాలిటీ చూద్దాం. సో ఇంగ్లీష్ ఎగ్జాంపుల్లో నేనేం రాశాను? ఐ బిలీవ్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. లెట్ us say గంప నాగేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాం. సార్ ఏంటంట? గ్రేటెస్ట్ లీడర్ అట. ఆయన గ్రేటెస్ట్ లీడర్ అని గంప సార్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని విధాలుగా నా మీనింగ్ మారుస్తానో అని మీకు చూపిస్తాను. నా ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఐ బిలీవ్ అంటే తబితాను నేను నమ్ముతున్నాను. తబితా గురించి చెప్తున్నా. ఐ బిలీవ్ హీఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. నెక్స్ట్ ఏంటి? బిలీవ్, నమ్మకం. ఐ బిలీవ్ హీఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. థర్డ్ వన్, ఆయన గ్రేట్ లీడర్. ఐ బిలీవ్ హీ, గంప సార్ ఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. నాలుగోది గ్రేటెస్ట్, గొప్పతనం, గొప్ప. ఐ బిలీవ్ గంప సార్ ఈస్ ద గ్రేటెస్ట్ లీడర్. ద లాస్ట్ వన్, లీడర్. ఐ బిలీవ్ గంప సార్ ఇస్ ద గ్రేటెస్ట్ లీడర్. ఆయన గొప్ప హస్బెండో, గొప్ప తండ్రో, గొప్ప కొడుకో నా తెలీదు, కానీ గొప్ప లీడర్. డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఈచ్ సెంటెన్స్ మీద స్ట్రెస్ మార్చినప్పుడు నా అర్థం మారిందా లేదా? దీన్ని మాస్క్ లేకుండా కుండలోనికి ఆ సినిమాలో చూపించారా? ఓకే, నాకు తెలీదు, బట్ ఎస్, రైట్. సో వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? వి విల్ సి. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. ఇవి మన 4 words ఇన్ అ సెంటెన్స్ అండి. సో నేను ఇప్పుడు లక్ ప్రేమానంద రెడ్డి గారు, మీరు ఇఫ్ యూ డోంట్ టర్న్ ఆన్ యువర్ కెమెరా మీరు యాక్టివిటీ చేయలేరు.
కెమెరా ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు ఛాన్స్ ఇస్తున్నాను. విల్ గివ్ ఇట్ టు ప్రభాకర్ నాయుడు గారు. ప్రభాకర్ నాయుడు గారు, మీకున్న సెంటెన్స్ ఏంటంటే మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. ఈ సెంటెన్స్ లో మీరు చెప్పాల్సినది మాస్క్ మీద స్ట్రెస్ ఇవ్వాలి. కెన్ వి స్టార్ట్? మాస్క్ మీద మాత్రమే చక్కటి గట్టి ఒత్తి మిగతాదంతా స్లో డౌన్ చేసుకోండి. ఎస్ ప్రభాకర్ గారు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ గట్టిగా, ఇంకా మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. ఓకే, ఆల్మోస్ట్ లెట్స్ గివ్ ఇట్ టు రమ్యశ్రీ. రమ్యశ్రీ లేకుండా. మ్యామ్, హలో మేడం. ఎస్ రమ్య గారు చెప్పండి. చెప్పండి మేడం. లోనికి మీద స్ట్రెస్ ఇవ్వండి. లోనికి. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. ఇంకొంచెం గట్టిగా అథెంటిక్ గా చెప్పండి. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. లోనికి రాకూడదు. అంటే ఆమె ఏమంటుంది? మాస్క్ లేకుండా లోనికి రాకూడదు. లోనికి రా- బయట తిరుగుతారా, చచ్చిపోతారా మాకు అనవసరం, లోపల మాత్రం రాకండి. ఆమె ఇంటెన్షన్ అది. ఓకే, ఫస్ట్ ఇంటెన్షన్ ఏంటి నాయుడు గారిది? మాస్క్ లేకుండా లోపలికి రావద్దు. మీరు AK-47 తీసుకురండి, నాకు అనవసరం, మాస్క్ లేకుండా మాత్రం రావద్దు అంటాడు ఆయన. ఈమెమంటది? బయట తిరగండి, చచ్చిపోండి అంటది. డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒక్కొక్క స్ట్రెస్ సెంటెన్స్ నెట్ట మార్చిందో? గివ్ మీ అ థమ్స్ అప్ గైస్. అర్థమవుతుందా? మేకింగ్ సెన్స్ టు యూ? అలాగా డిఫరెంట్ స్ట్రెసెస్ వల్ల మన ఇంటనేషన్ మారుతుంది. ఓకే, బాయ్ బాయ్ టోన్. ఫిఫ్త్ అండ్ లాస్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతున్నాం. ఆర్. అయితే ఈ ఆర్ లో ఒక్క ఆర్ కాకుండా 3 ఆర్లని తెచ్చేసానబ్బా. మరి ఇంకో చిన్న క్లాస్ లోనే 5 ఎలిమెంట్స్ చెప్పాలనిపించింది. ఏం చేయాలి చెప్పు? బికాస్ అన్ని ఎలిమెంట్స్ కవర్ చేయాల్సినదే RRR కాబట్టి. What are the 3 R's? The 3 R's are rhyme, rhythm, resonance. Rhyme, rhythm, resonance. What is rhyme, rhythm, resonance అంటే సింపుల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, రైమిక్ గా ఉండాలి మన మాట, రిథమిక్ గా ఉండాలి మన మాట, రెసనెన్స్ ని మెయింటైన్ చేయాలి. రైమ్ రిథమ్కి వెళ్లే ముందు రెసనెన్స్ గురించి మాట్లాడేస్తా. రెసనెన్స్ అంటే ఏంటి అంటే ప్రతిస్పందించటం. ఇప్పుడు ఇవాళ నేను డ్రగ్స్ గురించి మాట్లాడా, స్మోకింగ్ గురించి మాట్లాడా, అనాథాశ్రమం గురించి మాట్లాడా, ఆర్ఫనేజ్ గురించి మాట్లాడా, పిల్లల గురించి మాట్లాడా, పీపీటీ లైక్ ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్స్ గురించి మాట్లాడా, భార్యాభర్తల గొడవల గురించి మాట్లాడా. ఇన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ లో నేను భార్యాభర్తల ఎగ్జాంపుల్ మాట్లాడినప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ కనెక్ట్ అయి ఉంటారు. చిన్నపిల్లల గురించి మాట్లాడినప్పుడు మా రమ్యశ్రీ లాంటి యంగ్ గర్ల్స్, న్యూ పేరెంట్స్ కనెక్ట్ అయి ఉంటారు. సో ఇలాగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసొనెన్స్? ప్రతిస్పందించేలాంటి ఎగ్జాంపుల్స్ ని నా వాయిస్ మాడ్యులేషన్ లో ప్రెజెంట్ చేస్తే అందరూ నా వాయిస్ మాడ్యులేషన్ కి ఆకట్టుకొని ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా వాళ్ళ టాపిక్ ని గుర్తుంచుకుంటారు. అదే నేను లెసన్ అంతా ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడినప్పుడు మేబీ సినిమా లవర్స్ కనెక్ట్ అయి ఉంటారు. మరో ప్రపంచం గురించి మాట్లాడినప్పుడు కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్, కొంచెం లిటరేచర్ ని లవ్ చేసే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. అప్పుడు వాళ్ళు ప్రతిస్పందించారు, ఇప్పుడు వీళ్ళు ప్రతిస్పందించారు. రెసొనెన్స్, రైట్ ఆర్ రాంగ్? ఈ రెసొనెన్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైతే నౌ లెట్స్ గో టు రైమ్ అండ్ రిథమ్. ఈ రైమ్ అండ్ రిథమ్ మీకు అర్థం కావటానికి ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ audio file. Okay, I shall share it with you. Give me 1 second. Zoom, share. Oops, sorry. Give me 1 second, guys. Share screen. Right. వినిపిస్తుంది కదా? థమ్స్ అప్. వినిపించట్లేదా?
లేదు మ్యామ్, వినిపించట్లేదు. నాట్ ఆడిబుల్. లేదు మేడం. ఓకే. వినిపించటం లేదా? లేదు మేడం. మన ఆంధ్రప్రదేశ్ వినిపిస్తుందా? మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. డిస్కనెక్ట్ అయింది కదా? నేను చూపిస్తాను మళ్ళీ. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష తోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జునులాగా మంతనాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. థ్యాంక్ యూ. తెలుగు లెక్చరరా మీరు? టీచరా లేకపోతే ఏంటి మీరు? టీచరా? ఏది తెలుగు టీచర్వే? నేను కూడా మీలాగే నడిచేది చదువుకున్నాను సార్. ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష. అది ఇదే నేను చెప్పాలనుకుంటున్నా. ట్రిపుల్ ఆర్ తను సిచ్యువేషనల్ గా మాట్లాడి మనుషుల్ని రెసనెన్స్ చేపించుకున్నారు. ఆ రెసనెన్స్ చేయడంతో పాటు చక్కటి రైమిక్ వర్డ్స్ ని యూజ్ చేసుకొని, రైమ్ అంటే సెంటెన్స్ 1 లో ఒక రైమింగ్, సెంటెన్స్ 2 లో దాని కార్నర్ ఒక రైమింగ్, అండ్ థర్డ్ వన్ రిథమిక్ గా మాట్లాడారు. ఏంట రిథమ్? ఎన్ని సినిమాల్లో చూడలే ఆ రిథమిక్ స్టేట్మెంట్స్ వల్లనే ఆ డైరెక్ట్ రైటర్స్ కి ఎక్కువ పేరు ఉంటుంది, రైట్? అన్నిటికీ మించి ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్రివిక్రమ్. ఓకే, త్రివిక్రమ్ గారి డైలాగులు ఎన్ని ఎంత ఫన్నీగా, కామిక్ గా ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం రైమింగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆవిడ కూడా, వాళ్ళ రావణాసురు వాళ్ళ ఆయన కూడా, ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. వాట్ ఈస్ దాట్? అక్కడ పెద్ద కింగ్, సింగ్, రింగ్ అని ఇంగ్ మ్యాచింగ్ వర్డ్స్ లేవు అక్కడ. బట్ ఆ స్లాంగ్ లో, రిథమిక్ లో ఉంది. ఎంత రిథమిక్ ఉంది అంటే ఆఖరికి కూరగాయలు అమ్మేవాడు, వంకాయలు, బెండకాయలు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సడన్ గా అప్పుడు వచ్చాడండి. నేనేమో మా ఆయనతో గొడవ పడుతుంటే మా కూరగాయలు ఆయన వచ్చేసి వంకాయలు, బెండకాయలు అనే ఎగ్జాంపుల్లో అదే ఇంటోనేషన్ నేను తీసుకురావాలి, ఆ రిథమ్ ని నేను తీసుకురావాలి. లేకపోతే నేనేమో మా ఆయనతో గొడవ పడుతుంటే ఈయన వంకాయలు బెండకాయలు అనుకుంటూ వచ్చాడండి కూరగాయలు ఆయన. విచ్ వాస్ బెటర్? ఫస్ట్ టైం ఇమిటేట్ చేసింది బెటర్ ఉందా? సెకండ్ వితౌట్ ఇమిటేషన్ బెటర్ ఉందా? ఫస్ట్ టైం ఇమిటేట్ చేసింది మోర్ రియలిస్టిక్ గా ఉంటుంది. పీపుల్ విల్ గెట్ కనెక్టెడ్ టు ద సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు నాప్టాల్ అడ్వర్టైజ్మెంట్ మాట్లాడుతున్నా, 1 సెకండ్. నాప్టాల్ అడ్వర్టైజ్మెంట్ మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉంటుంది? కరీంనగర్ నుంచి మూడు కాల్స్ వచ్చాయనండి, లాస్ట్ 3 ప్రోడక్ట్స్ కరీంనగర్ నుంచి రిజిస్టర్ అయిపోయి, ఇలా ఉంటుంది. ఒక అర్జెన్సీని క్రియేట్ చేస్తారు. కరీంనగర్ నుంచి 3 కాల్స్ వచ్చాయండి, ఆ 3 కాల్స్ తో ప్రోడక్ట్ ఫినిష్ అయిపోయిందని చెప్పడు ఆయన. ఓకే, అలాగే ఒక ఎయిర్ హోస్టెస్ కృపయా ధ్యాన్ దీజియే గాడి నంబర్ ఆ ఫ్లైట్ నంబర్ అని చెప్తారు తప్ప కృపయా ధ్యాన్ దీజియే గాడి నంబర్ అని రన్నింగ్ చేయరు. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ నీడ్ ఫర్ పాజింగ్ అనేది ఒక సిచ్యువేషనల్ గా లీడ్ అవ్వాలి. రిథమ్ గురించి మాట్లాడాలంటే ఇంకొకటి కూడా, ఇప్పుడు నేను గర్ల్స్, బాయ్స్, యంగ్ టీనేజర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా. అప్పుడు నేను వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు కొంట పనులు ఎలా చేస్తారని చెప్పినప్పుడు నేను ఎలా కొంటగా చెప్పాలి? కొంటగా మాట్లాడి చెప్పాలి. అందుకే సంథింగ్ దేర్ ఈస్ సంథింగ్ అంటూ ఉన్నప్పుడు కొంటెతనం వచ్చేస్తుంది తెలుసో తెలియకో గొంతులో. అదే ఒక రొమాంటిక్ సాంగ్ మాట్లాడినప్పుడు ఈ రే టీ అని ఇది అని సాఫ్ట్నెస్ వస్తుంది. మీరు ఇప్పుడు ఆలోచించండి, ఎటువంటి లవ్ స్టోరీ, ఎటువంటి లవ్ రిలేటెడ్ సాంగ్స్ మాట్లాడుకున్నా
సాగదీస్తూ సాఫ్ట్‌గా నువ్వు, నువ్వు అని ఉంటే తప్ప నువ్వు, నువ్వు, నువ్వే, నువ్వు అని ఉంటదది. సో, వెన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ థాట్ లవ్ ఎగ్జాంపుల్, రిలేషన్‌షిప్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు మాట్లాడుకొని చూడండి. మాటలే చాలు అని చెప్పినప్పుడు నేను స్లో డౌన్ చేశా. సాగదీసా. ఆ ఈ తీయంది తీసుకొచ్చి ఇక్కడ రుద్దా. నేనేమి భార్యాభర్తలు మాట్లాడుకుంటే సరిపోద్దండి. మాట్లాడుకుంటే సెట్ అయిపోద్దండి కమ్యూనికేషన్ అనలేదు. అదే నేను యవ్వనస్తుల దగ్గరికి ఎళ్లి యంగ్ టీనేజర్స్ గురించి ఇప్పుడు నేను వాళ్ళని ఫోర్స్ చేయాలనుకోండి. అప్పుడు నేనేం చెప్తాను వాళ్ళకి? కమ్ ఆన్ గెట్ అప్ మీ జీవితం మీ చేతిలో ఉంది అని చెప్తాను. లేదా మీరు కూడా తెలుసులే గోడలు దూకుతారులే నాకు తెలుసులే అన్నప్పుడు కామెంట్ చేస్తున్నా. అక్కడ నేను ఏం తీసుకొచ్చాను? సంథింగ్ దేర్ ఈస్ సంథింగ్ టోన్ తీసుకొచ్చా. ఆర్ యూ ఏబుల్ టు అండర్‌స్టాండ్ హౌ రిథమ్ వర్క్స్ మై డియర్ ఫ్రెండ్స్? గివ్ మీ ఎ థమ్స్ అప్. యోర్ ఎగ్జాంపుల్ నీడ్స్ టు బి ఎనాక్టెడ్. అదే రిథమ్‌లో నువ్వు ప్రెజెంట్ చేయకపోతే డిస్కనెక్ట్. That is the 3 R's and the last element we have for us. Right? Oh, yeah, one more example. ఇది ఎంతమందికి తెలుసో తెలీదు. ఒక వైరల్ వీడియో ఉండే. దాని కుడి భుజం మీద నేపాల్, దాని పైనే ఉంది చైనా, దాని కిందే ఉంది మాల్దీవ్స్, అటు పక్కనే ఉంది శ్రీలంక అని సాంగ్ మీద కట్టేసిందండి ఆవిడ. ఆ సోషల్ టీచరే నాకుంటే మ్యాప్ పాయింటింగ్‌లో 5 on 5 వచ్చును నాకు గూడా. Rhythm. Take rhythm into the class. Teachers, you can do this. చిన్న గ్రామర్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లో ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ అని ప్రొనౌన్స్ ఉంటాయి. అలాంటి ఏదో నేర్పించేటప్పుడు కూడా మీరు ఒక చిన్న రిథమ్‌ని తీసుకురావచ్చు. సైన్ థీటా, కాస్ థీటా, సైన్ థీటా, కాస్ థీటా ఇది ఎవరికైనా గుర్తుందా చిన్నప్పుడు ఇలాంటి రిథమ్స్? మ్యూజిక్ విల్ హెల్ప్ us రిమెంబర్. రైట్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్ అండ్ ఎన్ష్యూర్ అన్ని ఎలిమెంట్స్ ఓకే. సో రిథమ్‌లో మనం మాట్లాడుకున్నట్టు వెజిటబుల్ వెండర్, రైల్వే అనౌన్స్‌మెంట్స్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఆ రిథమ్‌ని మీరు మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్‌కి వాల్యూమ్ గురించి ఒక 3 మాటలు చెప్తాను. సో వాల్యూమ్ ఏంటంటే మన స్కేల్ ఆఫ్ 1 to 10లో అరుస్తున్నారా ఏంటి అన్నది మీరు మార్చుకోండి. ఏంటి ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో 1 to 10లో ఎక్కడున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ నేను మీతో మాట్లాడుతుంది 5 or 4 అనుకుందాం. ఆ 5 or 4లోనే నేను సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేస్తున్నాను అనుకోండి. హలో లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, నా పేరు తబిత. నేను ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోచ్‌ని అన్నాను అనుకో. నౌ లెట్ us go to number 6 or 7 and try this. హలో ఎవ్రీబడీ, నా పేరు తబిత. నేను ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్స్‌పర్ట్ కోచ్‌ని. ఫస్ట్ వన్ వాస్ 4 or 5. హలో ఎవ్రీబడీ, నా పేరు తబిత. సేమ్ స్మైల్, సేమ్ కాన్ఫిడెన్స్, సేమ్ ఎనర్జీ. బట్ వెన్ ఐ వెంట్ టు మై వాల్యూమ్, నా వాల్యూమ్ 7లో యేసుకున్నప్పుడు నాకొక ఆథెంటిసిటీ నేను క్రియేట్ చేసుకున్నానని ఎంతమంది అగ్రీ చేస్తారు? చెప్పాలంటే మీరు ఇక్కడ ఛాతీ మీద చేయి పెట్టుకొని మీరు ఆ ప్రాక్టికాలిటీని ట్రై చేయొచ్చు. చెప్పాలంటే మీరు ఛాతీ మీద చేయి పెట్టుకొని ఆ ప్రాక్టికాలిటీని ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైమ్ మీకు ఎక్కువ పవర్ చూపించానా? సెకండ్ టైమ్ ఎక్కువ పవర్ చూపించానా? సెకండ్ టైమ్ ఎక్కువ పవర్ చూపించాను అని చాలా మందికి అర్థం ఉంటుంది. ఆ పవర్‌తో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా కాన్ఫిడెన్స్‌ని నేను చూపిస్తా. సో ఎప్పుడైతే చిన్నగా మాట్లాడతారో తెలిసో తెలియకో కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. అందుకే చెప్తాడు కదా, అబద్ధం చెప్పినా గట్టిగా చెప్పాలంటారు చూసారా? ఆ గట్టితనం అంటే ఏంటి? వాయిస్‌లో ఆథెంటిసిటీ, పవర్. అంటే అప్పుడు అబద్ధం చెప్పమని నేను అనట్లా. బట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే దట్ ఇట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ఇట్ గివ్స్ యూ ఆథెంటిసిటీ. నీ దగ్గర రైట్ ఇన్ఫర్మేషన్ ఉంది అనే ఆథెంటిసిటీని నేను గొంతు ఎత్తినప్పుడు మాత్రమే సంపాదించుకుంటాను. నేను చిన్నగా మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఈమెకు అంత మ్యాటర్ లేదులే అనే ఒక క్వెషన్ మార్క్ నేను మీకు ఇచ్చేస్తున్నాను తెలుసో తెలియకో. కానీ నేను గొంతెక్కినప్పుడు ఆ గొంతులో అథారిటేటివ్‌నెస్‌ని చూపించినప్పుడు మీరు తెలుసో తెలియకో నన్ను నమ్మటం మొదలుపెట్టేస్తారు. యూ బిలీవ్ ఇన్ వాట్ యూ ఆర్ సేయింగ్. ఎప్పుడైతే మీరు ఆ అథెంటిసిటీ చూపిస్తారో అవతలోళ్ళు ఆటోమేటిక్‌గా మిమ్మల్ని బిలీవ్ చేయడం మొదలుపెడతారు. సో మీరు ఫస్ట్ హై స్కేల్‌లో వాల్యూమ్ మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మటానికి ఛాన్స్ ఉంటది. ద లాస్ట్ ఫ్యూ టిప్స్ ఫర్ యూ మై డియర్ ఫ్రెండ్స్. లౌడ్ అండ్ క్లియర్. లౌడ్ ఉండమన్నాను కదా అని గట్టిగా అరవటం కాదు. ఉండండి అంతే. ప్రాక్టీస్ వేరియేషన్. ఒకటే దాన్ని వేరియేషన్ లేకుండా మాట్లాడతారు కొంతమంది. ఆ టీచర్స్ కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయలేరు. ఇంప్రెస్ చేయలేని పక్షాన పిల్లలందరూ ఏమంటూ ఉంటారు తెలుసా? ఆమెకు చాలా మ్యాటర్ ఉంది గానీ చెప్పడం రాదబ్బా! చెప్పడం రాదు కాబట్టి ఆమె అంత చెప్పలేదబ్బా! ఇలాంటివి ఎన్ని సార్లు విన్నారు మీరు లైఫ్‌లో?
కాంటెంట్ చాలా ఉంటది. బట్ బికాస్ ఆఫ్ నో వాయిస్ వేరియేషన్ వాళ్ళు ఎక్కువ ఆడియన్స్‌ని కన్వర్ట్ చేసుకోలేరు వాళ్ళ వైపుకి. ద నెక్స్ట్ వన్ ఈస్ స్ట్రెస్ ఆన్ పవర్‌ఫుల్ వర్డ్స్. అన్నిటి మీద అరుచుకుంటూ వెళ్తే పనికిరాదండి. స్ట్రెస్ ఆన్ పవర్‌ఫుల్ వర్డ్స్. పవర్‌ఫుల్ వర్డ్స్ దగ్గర స్ట్రెస్ చేస్తే ఆ పవర్‌ఫుల్ వాళ్ళకి రిటైన్ అవుతుంది. అన్నిటి మీద అరిచి సాధించుకుంటే ఏమొస్తుంది? నో యువర్ బెస్ట్ మాడ్యులేషన్. నేనేమో ఇప్పుడు ఎస్ జానకిలాగా సెప్టెంబర్ మాసం అని సెషన్ అంతా సెప్టెంబర్ మాసం టోన్‌లో తీసుకోవాలంటే ఏమొస్తది? ఐ కాంట్ డూ ఇట్. ఎక్కువసేపు ఫేక్ చేస్తే దొరికిపోతాను అడ్డంగా. ఐ షుడ్ నాట్ ఫేక్ ఇట్. ఎనన్సియేట్ చేయాలి. ఎనన్సియేషన్ చాలా ముఖ్యం. ఎనన్సియేషన్ అంటే ఏంటి అంటే, నేను పదాన్ని కంప్లీట్ చేయాలి. డాన్స్‌లో ఫస్ట్ స్టెప్ నుంచి అయ్యి బ్యాక్ వచ్చిన తర్వాతే సెకండ్ స్టెప్ ఎట్లా స్టార్ట్ అయితదో, సేమ్ వే పదం సెంటెన్స్ కంప్లీట్ అవ్వాలి. ఏటో వచ్చేవేంటి అప్పుడు అయిపోయిందేటి ఏటప్పుడు తినేసారేటి? దేర్ ఇస్ నో ఎండింగ్ టు ద సెంటెన్స్ ఇక. ఎండ్ చేయాలి. వాట్ ఆర్ యూ టాకింగ్? 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 దట్ వాస్ నాట్ ఎనన్సియేటెడ్ వెల్. ఎనన్సియేట్ పదాల్ని ఫినిష్ చేయాలి మనం తెలుగు ఆర్ హిందీ ఆర్ వాటెవర్ ద లాంగ్వేజెస్. అవాయిడ్ అన్‌వాంటెడ్ పాజెస్ బట్ ఎఫెక్టివ్ పాజెస్‌ని మీరు ఇచ్చుకోండి. ఇంకెందుకు ఆలస్యం? ఎంతూసియాస్టిక్‌గా, కాన్ఫిడెన్స్‌గా వాళ్ళని చూపిచ్చేసి, అందరి అటెన్షన్‌ని, కాన్ఫిడెన్స్‌ని మీ దగ్గర పెట్టుకొని, మీ పాకెట్‌లో దూర్చుకొని, క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్ తెచ్చుకొని, ఆడియన్స్‌ని విన్ చేసి పడేసేయండి. అంతే ఇంకా. థాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్‌మెన్. దిస్ ఇస్ తబితా దేవరపల్లి సైనింగ్ ఆఫ్. నా సోషల్ మీడియా ఛానెల్స్ లిటరరీ ఎక్స్‌ప్రెస్. ఎందుకు ఆ ఎక్స్‌ప్రెస్ అంటే, ఎక్స్‌ప్రెస్ రూపంలో నా నాలెడ్జ్‌ని షేర్ చేయాలనే ఒక ఆలోచనతో పెట్టిన ఛానెల్ పేరే లిటరరీ ఎక్స్‌ప్రెస్. బట్ ఆఫ్ కోర్స్ అంత ఎక్స్‌ప్రెస్‌లో ఎళ్ళట్లేదు రైట్ నౌ because of various reasons, and that's my number. You can stay in touch with me. Thank you so very much for your 1 hour. Yes, we started a little late. Sorry for that, but I hope you enjoyed the session. Andariki namaskar. అంటే మరీ ఇంత మౌనంగా ఉండకండి ప్లీజ్, నా భయమేస్తుంది. మేడం ఒక డౌట్ మేడం. Yes, please go ahead. ఒక మెంటర్‌గా, ఒక ట్రైనర్‌గా ఉన్నప్పుడు మనం ఒక Mhm. టోన్ గాని, ఒక వాయిస్‌ని ఒక 10 ఇయర్స్, 25 ఇయర్స్ ఒకటే టోన్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కదా? అంటే సిట్యుయేషన్ తగినట్టుగా మార్చుకుంటూ వెళ్ళిపోవాలా? అలా ఉంటుందా? అంటే Absolutely ఎంటైర్‌లీ మన మార్చుకుంటూ బ్రాండ్ వెళ్ళాలి. మేడం. ఇప్పుడు మనకి సేల్స్‌లో శ్రీ ఉన్నారు సారు. Hmm. సార్ అంటే చెప్పేది ఎలా ఉంటదంటే కొట్టినట్టుగా ఉంటది. బట్ కానీ ఆయన కనెక్ట్ అయిపోతారనమాట. సో ఆయన ప్రతి ఒక్క ఆడియోలో అలాగే మెయింటైన్ చేస్తారు. ప్రతి ఒక్క వీడియోలో అదే మెయింటైన్ చేస్తారు కదా! సో అలా వెళ్ళకూడదా? యూర్ రాంగ్. ఆయన ప్రతి ఓకే. ఒక్క వీడియోలో మెయింటైన్ చేయడు. ఆయన ఇంటెన్షన్ లేదా ఆయనని మనం గుర్తుంచుకున్నదే ఆయన వెటకారానికి మనం గుర్తుంచుకుంటాం తప్ప, ఆ! ప్రతి ఒక్క స్టేట్మెంట్‌లో ఆయన హైసు, లోసు అన్నీ ఫాలో చేస్తారు. కానీ ఆయనిప్పుడు ఏదో ఎగ్జాంపుల్ ఆ! ఆయన ఏదో ఎగ్జాంపుల్స్‌లో ఇప్పుడు మనం అనుకున్న రిథమ్ లాగా రొమాంటిక్ రిథమో లేదా క్లాస్ మోటివేషనల్ రిథమో రాదు కాబట్టి అవి మీకు పెద్దగా పరిచయం విండకపోవచ్చు. బట్ ది ఐడియా ఈస్ ఆయన ఎక్సలెంట్‌గా మాడ్యులేట్ చేస్తాడు. వి ఆర్ యెస్ మేడం. టాకింగ్ అబౌట్ మాడ్యులేషన్. సమ్ యెస్. టైమ్స్ మీరన్నట్టు టోన్ అవసరం లేదు. ఆయనెందుకు సస్పెన్స్ క్రియేట్ చేయాలా? ఆ! ఆయనెందుకు చావు గురించి మాట్లాడి ఏడుపు గొట్టు బాధాకరమైన క్రియేషన్ జేయాలా? ఆ సిట్యుయేషన్ ఆయనకు అవసరం రాలేదు. కానీ అలా మిమ్మల్ని తిట్టాలన్నప్పుడు ఏం చేస్తారు? కొంతమందుంటారు భూమికి భారం అంటాడా? అనడా? యెస్ మేడం. ఎందుకంటాడాయన? ఆయనక్కడ భారం అనే దాంట్లో సాగదీస్తున్నాడు. కొంతమందుంటారు భూమికి అవును. భారం అనట్లేదాయన. కొంతమందుంటారని చీదరించుకుంటూ ఆయనక్కడ చూపిస్తున్న టోన్ నవరసం ఏంటి? బీభత్సం లాంటిది చూపిస్తున్నారు. ఒకలాంటి ఇరిటేషన్ చూపిస్తున్నాడాయన. జుగుప్సాకరం. ఇంకా రౌద్రం గూడా చూపిస్తాడు. పనికిరానోళ్ళుంటారు కొంతమంది. రౌద్రం. సో, హి ఆల్సో ఎక్స్‌ప్రెసెస్ డిఫరెంట్ థింగ్స్. బట్ ద థింగ్ ఈస్ ఆయన ఏరియా ఆఫ్ స్పీచింగ్ అలా ఉంటది. ఇప్పుడు నేను యెస్. గరికపాటి గారిని తీసుకొచ్చి ఆయన నాతో వచ్చేదెవరు, చచ్చేదెవరు అని చెప్పలేదేంటని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తే గరికపాటి గారితో సెట్ అవుతుందా నాకు ఆ ఆలోచన? సో, దీస్ ఆర్ స్టైల్ ఆఫ్ స్పీకర్స్. పట్టాభిరామ్ గారినొచ్చేసి పరుగులు తీయలేదాయన అని అనుకుంటే, పట్టాభిరామ్ గారు మొత్తం బ్రెయిన్ గురించి మాట్లాడతాడు. బ్రెయిన్ గురించి మాట్లాడే ఎవ్వరు కూడా దే డోంట్ లైక్ ఫ్యాన్సీ వర్డ్స్ ఉండవు వాళ్ళవి. వాళ్ళు చాలా సెన్సిబుల్‌గా, కామ్‌గా చెప్తారు. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్. బుర్ర గురించి మాట్లాడినప్పుడు ఉరుకులు తీయాల్సిన అవసరం లేదు. రైట్? సో, దట్స్ ఐ మేడం హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వెషన్. యాహ్!
అంటే ఆ స్టైల్ ఒకటే మెయింటైన్ చేయాలి మేడం వెంకట్ గారు కెరియర్ మీరు మెంటోరా, మీరు పార్టిసిపెంటా? పార్టిసిపెంట్ పార్టిసిపెంట్ యా చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఎంటైర్ గా ఒకటే స్టైల్ మెయింటైన్ చేయాలంటారా లేకుంటే ఎట్లా? చేయకూడదు. దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్. చేశారంటే మీరు మొనోటనస్ అయిపోతారు. మొనోటనస్ బోరింగ్ అయిపోతుంది. చేయకూడదు. నేను ఎన్ని వేరియేషన్స్ తీసుకొని ఉంటాను ఇవాళ. బేర్ మినిమం 3-4 వేరియేషన్స్ తీసుకొని ఉంటాను కదా అవసరానికి మించి. నేను ఓకే వాయిస్ మాడ్యులేషన్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను వేరియేషన్ తీసుకొని ఉంటాను. ఒకవేళ నేను తీసుకోకుండా నార్మల్ డైలీ లైఫ్ కమ్యూనికేషన్ లో కూడా మా హస్బెండ్ తో నేను ఐ యూజ్ అ లాట్ ఆఫ్ వేరియేషన్స్ బికాస్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ఎమోషన్. నా డిఫరెంట్ ఎమోషన్ కి నేను ఒకలాగా చెప్తాను. ఆకలి వేసినప్పుడు అమ్మా అని ఒకలా అంటారు. కింద పడ్డప్పుడు అమ్మా అని ఇంకోలాగా అంటాం కదా. అంతే ఇది కూడా. సరే మేడం. యూ హ్యావ్ టు ట్రై ఇట్. యూ హ్యావ్ టు ట్రై ఇట్ యాజ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు స్టేజ్ ఎక్కినప్పుడే కాదు. ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ వాయిస్ మాడ్యులేషన్ ఇస్ ఇంపార్టెంట్. అంతే. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఎండ్ ఆఫ్ స్టోరీ. ఇంక దాని మీద డిస్కషన్ లేదు. సబితా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. ఐ నో హౌ మచ్ బిజీ యు ఆర్. మీకున్న ప్రొఫైల్కి యు ఆర్ ఆబ్వియస్లీ బిజీ. వీ కెన్ అండర్స్టాండ్ దట్. యూ నీడ్ నాట్ టెల్ సారీ ఫర్ అస్ మ్యామ్. వీఆర్ ఓన్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యా. ప్లెజర్ ఇస్ And ఆల్ మై ముఖేష్ గారు. coming about today's session, ma'am, what we expected, especially I already me already sessions చూసాను నేను. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. తీసుకున్న ఒక కొంచెం టైంలో అయినా కూడా మీకు ఎంత ఇచ్చినా కూడా అసలు మీకు చాలా సబ్జెక్ట్ ఇంకా మాకు ఇవ్వచ్చును. బట్ టైం కన్స్టెంట్ బీయింగ్ ఏ స్పీకర్ మీరు చాలా కేర్ తీసుకుంటారు మ్యామ్. ఐ నో హౌ ఇంటెలిజెంట్ యు ఆర్. సో ఇచ్చిన ఎమోషన్స్ ఇందాక లాస్ట్లో కూడా మీరు సారీ చెప్పడం కానీ లేదంటే మీ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయడంలో కానీ వాయిస్ అన్నది ఎట్లా మీరు మెయింటైన్ చేశారో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన మాకైతే మాత్రం ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత ఒక స్పీకర్గా లేదంటే ఒక ట్రైనర్గా ఎదగాలనుకున్న మా లాంటి వాళ్ళకి, లేదంటే నార్మల్గా మన ఫ్యామిలీలో కానీ లేదంటే మన టీచర్స్తో కానీ లేదంటే మన వర్క్ ఫీల్డ్లో కానీ మన ఒక పబ్లిక్ స్టేజ్ ఎక్కేటప్పుడు కానీ ఎక్కడైనా మనం మాట్లాడాలి అని అంటే వాయిస్ అన్నది ఇట్ కౌంట్స్ ఏ లాట్. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఒక సల్మాన్ ఖాన్కి, షారుఖ్ ఖాన్కి లేదంటే ఎలా వేరియేషన్స్ వస్తున్నాయి, ఒక అభిషేక్ బచ్చన్కి కానీ లేదంటే సమ్ అదర్ పర్సన్స్ ఎవరైనా తీసుకుంటే ఎలా, లేదు మన తెలుగు ఇండస్ట్రీలో మనం తీసుకుందాం. సో ఎలా చిరంజీవికి, బాలకృష్ణకి తీసుకుంటే బాలకృష్ణ డైలాగ్ వెర్షన్స్ అన్నీ ఒకలా ఉంటాయి. వేరే చిరంజీవికి ఇచ్చేటవన్నీ ఒక్క వెర్షన్స్లో ఉంటాయి. దీస్ ఆల్ బికాస్ ఆఫ్ మనం వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ వాయిసెస్ వల్ల మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సబితా మ్యామ్. ఒక స్పీకర్కి ఒక ట్రైనర్గా డెవలప్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి వాయిస్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది యూ క్యారీడ్ ఇట్ వెరీ క్లియర్లీ విత్ పర్సెంటేజ్ ఆఫ్ 38. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ స్పీకర్కి తను మాట్లాడుతున్న ఏదైతే వాయిస్ ఉందో, తన ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్లోనే తన యొక్క బిలీఫ్ కానీ లేదంటే తను ఏ ఇంటెన్షన్లో చెప్పాలనుకుంటున్నారు కానీ తన ఎమోషన్స్ ఏంటి అనేది కానీ లేదంటే తన యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ అన్నది క్యారీడ్ అవుతూ ఉంటుంది. దట్ విల్ రీచ్ ద ఆడియన్స్. ఒకవేళ మన స్పీకర్గా మన ఆపోజిట్ పర్సన్లో మన బ్రదర్తోనో మన సిస్టర్తోనో మాట్లాడాలనుకుంటునేటప్పుడు మన ఇంటెన్షన్, మన ఎమోషన్, మన లవ్, మన ఎఫెక్షన్ ఏంటనే తెలియాలి అని అంటే దట్ విల్ బి క్యారీడ్ అవుట్ అలాంగ్ విత్ ద బాడీ లాంగ్వేజ్, వాయిస్. ఇది మన ఫ్యామిలీ వరకు కాకుండా మన వర్క్ ఫీల్డ్లో కానీ లేదంటే మనం ఒక పబ్లిక్ స్పీకర్గా వెళ్ళేటప్పుడు లేదంటే ఏదైనా స్కూల్కి, కాలేజెస్కి ట్రైనర్గా వెళ్ళేటప్పుడు చాలా లాట్ ఇట్ గివ్స్. సో దీంట్లోనే మీరు మాకు చాలా మంచి టిప్స్ ఇచ్చారు మ్యామ్. సో పిచ్, స్పేస్ అండ్ పాజ్ ఎలా తీసుకోవాలి, తర్వాత టోన్ ఎట్లా, రిథమ్ ఎలాగా, RRR ఎగ్జాంపుల్స్తో మీరు బాగా గుర్తుండిపోయేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. మ్యామ్, ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఒక మాట నేను యాడ్ చేస్తాను. ఎప్పుడన్నా యాజ్ అ ట్రైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇలాంటి సబ్జెక్ట్స్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ వీడియో ఒక 4-5 డేస్ నుంచి వైరల్ అవుతుంది. ఆ చంద్రబాబు నాయుడు గారి వీడియో చూసాను. దాట్స్ ఇట్. ఒక ట్రైనర్స్ పర్స్పెక్టివ్ లో ఉన్నప్పుడు ఒక సబ్జెక్ట్ ని మనము ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు వెంటనే ఏ ఎగ్జాంపుల్ ని ఎక్కడ వాడేయాలని యువర్ హెడ్, మన థాట్స్, మన ఆలోచన అలాగే ఉండాలి. వెంటనే డౌన్లోడ్ చేసేసా, వెంటనే పెట్టేసుకున్నా. సో దట్స్ హౌ నా రెజొనెన్స్ మీద నేను వర్క్ చేశా. కాంటెంట్ ఒకటైతే రెండోటి ఏంటి, రెజొనెన్స్. అవతల వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపించాలి. ఆ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో దట్ ఈస్ వెన్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్, మై డియర్ ఫ్రెండ్స్. ఐ హోప్. థ్యాంక్ యూ
మ్యామ్ ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే కెన్ ఐ టేక్ 1 or 2 ప్లీజ్? Yeah. ఆల్రెడీ మన వెంకట్రావు I'll just turn off my video for a moment. Okay, yeah. ఓకే మీరు మ్యామ్. క్వశ్చన్స్ అడగొచ్చు. I'm right here. మేడం గారు Thank you, నమస్తే. ప్రభాకర్ నాయుడు. రమణ నమస్తే సార్ రమణ గారు, గో ఆన్ చెప్పండి. ఈరోజు మీ సెషన్ చాలా చాలా నచ్చింది మేడం. అసలు దీనికి విలువ కట్టలేము అనమాట. అసలు విలువ కట్టలేము. చాలా గ్రేట్ గా ఉంది. సో మీ క్లాస్ వినేటప్పుడంతా నాకు 2005లో ఒక లెక్చరర్ ఉండేవారు మేడం. ఆయన పేరు మున్నయ్య గారు. సో ఆయన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు అనంతపురం డిస్ట్రిక్ట్ కి. సో ఆయన లెసన్ కంప్లీట్ గా మీ క్లాస్ లో ఇప్పుడు నాకు కనిపించింది. సో ఆ క్లాస్ లో 100 మంది ఉంటే ఒక్కరు కూడా తల కూడా తిప్పరు మేడం. ఇట్లా పక్క కిటికీలు ఎగ్గొడు చూడరు అనమాట. సో కంప్లీట్ కనెక్ట్ అయిపోయింటారు అనమాట. ఆయన లెసన్ ఎట్లుందో సో మీ ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు, ఈ పిచ్చు, పేసు, పాజు మొత్తం అన్ని కనిపించినాయి మేడం మా సార్ లో. సో చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. ఇది మాకు చాలా అమూల్యమైనటువంటి క్లాస్ అన్నమాట. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమణ గారు. క్వశ్చన్ ఏం లేదా? లేదు మేడం, లేదు. చాలా అసలు All 100 right. మేడం, బాగుంది. ఓకే, మేడం, I ఎక్సలెంట్. have one క్వశ్చన్స్ question. తీసుకుందాం. Questions, ఎస్ ప్లీజ్, questions. క్వశ్చన్స్ కోసం. రైట్, కరెక్ట్. మేడం, Speaker గా develop డైలాగ్ అవ్వాలనుకునే- అండ్ డిక్షన్ కి తేడా ఏంటి? ఓ, డైలాగ్ అండ్ Diction. డిక్షన్ ఆర్ టూ డిఫరెంట్ Diction. థింగ్స్ అండి. అసలు డిక్షన్ ఈజ్ మోర్ టు డూ విత్ లిటరేచర్, వెరస్ డైలాగ్ ఇస్ అసలు ఇక్కడ చాలా మందికి ఇది అసలు అవసరం కూడా లేని సబ్జెక్ట్. ఓకే, డైలాగ్ ఈజ్ జస్ట్ అసలు ఎంతమందికి లిటరేచర్ మీద అవగాహన ఉందండి? హౌ మెనీ ఆఫ్ యూ యునో స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ కానీ క్లైమాక్స్? అసలు క్లైమాక్స్ అంటే చాలా మందికి ఏమనుకుంటారు వాళ్ళు? క్లైమాక్స్ అంటే చివరి సీన్ అని అనుకుంటారు. అవునా కదా? బట్ యాక్చువల్లీ క్లైమాక్స్ అనేది చివరి సీన్ కాదు. క్లైమాక్స్ అనేది చివరి ప్లాట్ ట్విస్ట్ అన్నమాట. అది క్లైమాక్స్ లాస్ట్ సీన్ కాదు. అలాగా డిక్షన్ అండ్ డైలాగ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. డిక్షన్ అంటే ఏంటంటే రైటర్ చూస్ చేసుకునే వర్డ్స్ ని యునో హీ చూసెస్ డిఫరెంట్ వర్డ్స్ టు యూజ్ డిఫరెంట్లీ. ఆ డిక్షన్ అనేది యాస అనుకోని, యాసలాగా ఒకటే పదాన్ని ఇంకొకరి చేతి చెప్పించినప్పుడు ఆ డిక్షన్ వేరేలాగా ప్రొనౌన్స్ అవుతుంది. వేరేస్ డైలాగ్ ఆ డైరెక్ట్ రైటింగ్ లో నుంచి ఆ వర్డ్స్ మాట్లాడాలి అంతే, అది డైలాగ్. డైలాగ్ ఈజ్ అ రిటర్న్ స్క్రిప్ట్, వేరేస్ డిక్షన్ ఈజ్ ద వర్డ్స్ ఆఫ్ అ రైటర్. ఆయన అవసరాన్ని బట్టి, చాయిస్ ని బట్టి మార్చుకుంటాడు. దానికి ఒక స్లాంగ్ కూడా యాడ్ చేసుకుంటాడు. దిస్ ఈస్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ అండ్ నాకు కూడా అంత అవగాహన లేదు. నేను తెలిసినంతలో నేను చెప్పేశాను. లెట్స్ నాట్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు మోర్ ఆఫ్ ఇట్. బట్ మీకు ఇంకా దీని గురించి డిస్కస్ చేయాలంటే వి బోత్ కెన్ డిస్కస్ ఆన్ అ పర్సనల్ నోట్. షూర్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఎవరికైనా ఇంకొక 1 more క్వశ్చన్, ఎందుకంటే ఆల్రెడీ టైం కూడా వీ హ్యావ్ టు స్టిక్ టు దట్. ప్రొఫెషనల్ ట్రైనింగ్ లో మనము డిక్షన్ ని వాడుతూ ఉంటాం. ఇట్స్ నాట్ అ రెగ్యులర్ థింగ్. ఎనీ అదర్ క్వశ్చన్? మేడం, మనకి ఇన్ జనరల్ గా ఒక సాంగ్ ఉంటుంది మ్యామ్. అది మాటే మంత్రము అనే ఒక చిన్న సాంగ్ అనేది ఒకటి ఉంటుంది మ్యామ్. ఐ జస్ట్ రికలెక్టింగ్ ఇట్ నౌ వాట్ యువర్ టెల్లింగ్. సో మన మాటలతోనే నేను ఎందుకు రామజనం దుర్గం సార్కి కానీ లేదంటే మన గంపా సార్కి కానీ కొంచెం అట్రాక్ట్ అవుతూ ఉంటానంటే వీళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీస్లు, వేవ్ లెన్స్ అనేటివి నాకు చాలా దీనిగా ఉంటాయి. అదే మొన్న హైదరాబాద్ మెగా ఇంపాక్ట్లో కూడా మిమ్మల్ని చూసేటప్పుడు అక్కడ అంతమంది ఆడియన్స్ని మీరు దాదాపు ఒక 40 minutes అనుకుంటా అందరు సైలెంట్గా మీ క్లాస్ వినేటప్పుడు, సో ఆ కనెక్టివిటీ, మీరు ఆ వాయిస్, ఏదైతే ఆ వాయిస్ అంటే అవతల వాళ్ళని ఆడియన్స్ని స్టడీ చేసి ఒక మాటే మంత్రము అంటే ఇంకా మంత్రాలు అవన్నీ కాకుండా మనం ఎట్లా మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనకి ఫుల్ కాన్సన్ట్రేషన్తో మైండ్ఫుల్గా మనం చెప్పాలనుకున్నది కానీ లేదంటే వాళ్ళు చెప్పాలనుకున్నది కానీ క్లియర్ కమ్యూనికేషన్ జరుగుతుంది అన్నది త్రూ వాయిస్ ద్వారా అన్నది యూ ప్రూవ్డ్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ. సో if anybody have questions, we will take. Otherwise, రైట్, please raise the hand. థ్యాంక్ యూ సో మచ్ అండి. Digitally, I will. ఓకే, సో అందరికి అర్థమైందన్నా అయి ఉండాలి, లేదా ఎవరికి అర్థం కాకపోయిందన్నా అయి ఉండాలి. Ma'am, Sridhar మరి sir has raised the hand, please. శ్రీధర్ గారు, Sridhar sir, please unmute. సార్ నమస్తే సార్, వండర్ఫుల్ ఈవినింగ్.
హ్యాపీ ఈవినింగ్ Yeah, సురేష్. happy evening. Excellent session, madam. So I think అక్కడ స్ట్రెస్ సరిపోయింది అనుకుంటాను అది. Excellent. ఎక్సలెంట్. పర్ఫెక్ట్. Yeah, so wonderful థ్యాంక్ session, యూ madam. సార్, థ్యాంక్ సో యూ. అంటే ముక్తాయింపు లాస్ట్ లో చెప్తూ యాక్చువల్ గా నేను కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను. అరే ఇంత చక్కగా సబ్జా గారు మేడం దాంట్లో నేను ఎలాగో నా సెషన్ లో చెప్పలేకపోతుంటానే అనుకునేవాడిని. బట్ లాస్ట్ లో ముక్తాయింపు ఇచ్చారు. లేదు మైండ్ గురించి మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ వర్తించాను. సో థ్యాంక్ యూ సో మచ్. అవును సార్, యు ఆర్ ఎక్సలెంట్ అట్ ఇట్. సో యు ఆర్ ఆల్రెడీ వండర్ఫుల్ అట్ దట్. మీరేం వాయిస్ మాడ్యులేషన్ వర్కౌట్ చేయొద్దు. మళ్ళీ మీరు వర్కౌట్ చేస్తే మాకు కాంపిటీషన్ అయిపోద్ది. రియలీ బ్యూటిఫుల్, మంచి కాంటెంట్ తీసుకున్నారు, లైవ్ ఎగ్జాంపుల్. సో మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా అలా సినిమాలు అసలు ఎక్కడున్నాము కొద్దిసేపు అలా కొద్దిసేపు మర్చిపోయినట్టున్నారు. ట్రైనర్ వర్క్ షాప్ లో ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా మంచి థియేటర్ లో, రికార్డింగ్ థియేటర్ లో ఉన్నామా అని అంత చక్కగా చెప్పారు. కాబట్టి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్. సో థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ కమింగ్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు తిరుపతి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. యా సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ శ్రీధర్ సార్. సో డియర్ పార్టిసిపెంట్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుంటే బాగుండేది. ఇట్స్ ఓకే. మ్యామ్ ఈస్ స్టిల్ విత్ అస్. No, we needed the laptop, so I turned off the camera for some time. Yeah. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ కవిత మ్యామ్. All right, so that is all about it. So voice modulation enta vinna kuda, if you don't put it into practice, so the waste is. So practice ani ennisal chepna waste. I mean ennisal chepna takkuve. Practice it with different emotions, practice it in your assignments, practice it in front of the mirror. That is all, my dear friends. Okay, can I take a leave then? Yeah ma'am. Thank you ma'am. Perfect. Thank you. Okay, keep smiling everybody. Thank you so much. Stay in touch if you need me for any kind of communication skills and language related stuff. Andarki namaskaram. Bye bye Tirupati. Thank you so much for having me and bearing me for 1 hour. Bye. Thank you ma'am. Thank you so much. Thank you madam. Thank you. Pleasure is mine. Thank you. So thank you. Now whoever mentor is there, please be remain in the session, because already we have announced we have a meeting. Remaining all, let us wind up for today. Thank you one and all. Let us end the session with our impact slogan. జై హింద్, జై భారత్, వందే జై మాతరం. హింద్, జై భారత్, వందే జై మాతరం. హింద్, జై జై భారత్, హింద్, జై వందే భారత్, వందే మాతరం. ఝాన్సీ మ్యామ్, మీరు ఒకసారి మళ్ళీ చెప్పండి. జై జై హింద్, హింద్, జై భారత్, వందే మాతరం. వెరీ గుడ్. సూపర్. థ్యాంక్ యూ. Mentors, please be remind. హరితమ్మ, మీరు ఒకసారి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. మ్యామ్, వేరే లింక్ ఇవ్వాలా వీళ్ళకి? ఓకే. కంట్రోల్ గిరిజన మ్యామ్ హ్యాండ్లో ఉంది. హలో పెంచరయ్య సార్, ఎలా అనిపించింది ఇవాళ సెషన్? ఎలా అనిపించింది సార్ సెషన్? సార్ యూ కెన్ అన్మ్యూట్.
ఓకే సార్, నమస్తే సార్. నమస్తే సార్ నమస్తే మేడం గారు గుడ్ బాగా మార్నింగ్, హ్యాపీ బాగా ఈవినింగ్. చెప్పారు. రమ్య మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మీకు కూడా. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ సార్ చెప్పండి. సార్, మేడం గారు బాగా చెప్పారు సార్. నేను ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా అటు ఇటుగా కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఆహాహా. కొద్దిగా అలవాటు పడాలి సార్. 2-3 సెషన్స్. ఏమి లేదు సార్, ఏమి లేదు సార్. స్పీకర్ ఇచ్చింది మనం మనం ఎదుటి వాళ్ళతో బాగా మాట్లాడడం కోసం, లేదంటే ఒక పబ్లిక్ ఫోరంలో మాట్లాడేటప్పుడు కానీ, ఒక ట్రైనర్గా ఎదిగేటప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలన్నా కానీ, అంటే టీచర్లు ఫ్యామిలీలో మాట్లాడేటప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనకి క్లియర్ కమ్యూనికేషన్ జరగాలి. కమ్యూనికేషన్ జరిగేది త్రూ బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ ద్వారా జరుగుతుంది. కంటెంట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, జరిగేది కమ్యూనికేషన్ మోడల్ జరిగేది త్రూ బాడీ లాంగ్వేజ్ ద్వారా, త్రూ వాయిస్ ద్వారా మాత్రం జరుగుతుంది. బాడీ లాంగ్వేజ్లో మనకి మన డ్రెస్సింగ్ సెన్స్, మన హ్యాండ్ జెస్చర్ ఎలా ఇస్తున్నాము, ఇలాంటి లేదంటే మనం ఎలా స్టాండ్లో ఉన్నాము, ఎలా హెడ్ ముందుకు పెట్టాము, హెడ్ ఎలా నోట్ చేస్తున్నాము, ఇట్లా బాడీ లాంగ్వేజ్. వేరేస్ వాయిస్తో మాత్రం నేను ఏ ఇంటెన్షన్తో చెప్తున్నాను, ఒక బాధతో చెప్తున్నానా, ఒక ఆనందంతో చెప్తున్నానా, లేదంటే ఒక రొమాంటిక్ మాటలో చెప్తున్నానా, ఒక కోపంగా చెప్తున్నానా. సో ఇలాంటివన్నీ కూడా ఎదుటి వాళ్ళకి మనం ఇవ్వాలనుకున్న మీనింగ్ వస్తూ ఉంటుంది. మీరు కూడా ఏ రకమైన దాంతో నాకు చెప్పాలనుకుంటున్నారు, ఈ కమ్యూనికేషన్ మోడల్ మనకు క్లియర్గా జరగాలంటే త్రూ వాయిస్. వాయిస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు చాలా ఎదిగిన స్పీకర్లు కాబట్టి వాయిస్కి కంటెంట్ కన్నా వాయిస్లోనే ఎక్కువ మాడ్యులేషన్ ఉంటుంది. దానికి 38 కంటెంట్ 7% మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే 7% ఉంటుంది. మనం ఏ వాయిస్లో చెప్తున్నాము అంటే మీకు అర్థమైంది ఏంటి, నేను చెప్పాలనుకున్నది ఏంటి, మీకు అర్థమైంది ఏంటి. ఎస్పెషల్లీ చెప్పాలంటే నేను చెప్పేది చెప్పినట్టు కాదు, మీకేం అర్థమైందో అది నేను చెప్పినట్టు. అర్థమైందా సార్? నేను ఇది చెప్తున్నాను, అది నేను చెప్పిన అది కాదు, కమ్యూనికేషన్ జరిగినట్టు కాదు. మీకేం అర్థమైందో అది నేను చెప్పినట్టు. అదే ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎగ్జాక్ట్గా డైలాగ్ ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఎగ్జాక్ట్గా రావాలి అని అంటే కమ్యూనికేషన్ వాయిస్, దాని ఇంటెన్షన్, దాని ఎమోషన్, దాని పిచ్చు, దాని టోను, దాని ఎక్కడ పాజ్ తీసుకోవాలి, ఎంత టైమింగ్లో చెప్పాలి, ఇవన్నీ కూడా అంత ఇంపాక్ట్ చేస్తాయి. ఇలాంటి చాలా చాలా చిన్న అన్ని తీసుకుంటేనే ఒక స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు కానీ ఇంకొక దగ్గర కానీ ఎంత ఎఫెక్టివ్నెస్ వస్తూ ఉంటుంది. రైట్ సార్? Thank you, sir. వాల్యుబుల్ టైం సార్. Wonderful. థ్యాంక్ యూ. Thank you, sir. రమ్య మ్యామ్, హోప్ యూ అండర్స్టూడ్ టుడేస్ సెషన్. Yes, sir. మ్యామ్, మీ మెంటర్ ఎవరు? Sir, Haripriya ma'am, sir. హరిప్రియ మ్యామ్. ఓకే, Yes, sir. మీరు మాట్లాడారా మేడంతోనేమన్నా? లేదు సార్, మేడం గ్రూప్ క్రియేట్ చేశారు, అందులో మెసేజ్ చేస్తుంటాం అంతే సార్, కాల్ అంతే. చేయలేదు. అట్లేం కాదు, మనందరం ఒక ఫ్యామిలీ.